సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకొని ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వారందరికీ కూడా మోక్షము అందించబడుతుంది అంటున్నారు. మనమందరము కూడా చతుర్విధ పురుషార్థములలో ధర్మార్థ కామములను మోక్షం గురించి తెలుసుకోకుండానే అనుభవిస్తూ ఉన్నామండి. అంటే దేహ సంబంధమైనటువంటి కోరికలను కోరుకుంటూ ఆ కోరికలను మనం ఏం చేస్తున్నామంటే కామ్యమైన కోరికలు, అంటే ఈ రోజు నేను అనుభవించే సుఖాలు గొప్పవి అని ఆలోచిస్తూ భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి శుద్ధమైనటువంటి కర్మను చేయకుండా ఇప్పటికిప్పుడు కలిగేటటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం, కామ్య కర్మ చేస్తూ ఉన్నామండి. అంటే ఫలాసక్తితో కూడిన కర్మ చేస్తూ ఉన్నాం. అలా చేసినటువంటి కర్మ మిమ్మల్ని బంధములోకి తీసుకువెళ్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ధర్మార్థ కామములను మోక్షముతో ముడివేయాలి. దీని గురించే మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటున్నటువంటి మాటనే మరొకసారి చెప్పుకుందామండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి వారు ధర్మార్థ కామ మోక్షములకు ప్రతీక. కేవలం రామాయణాన్ని ఒక పురాణ గాథలా కాకుండా మన అందరికీ సత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక గొప్ప కావ్యంలాగా తీసుకొని మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ధర్మము అంటే శ్రీరామచంద్రుడు అండి. అర్థము ఎప్పుడు రాముడు పక్కన ఎవరుంటారు అందరికీ తెలుసు, లక్ష్మణుడు ఉంటారు. లక్ష్మణుడు అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మణుడు యొక్క అవతారం ఇక్కడ అమ్మవారు అన్నమాట. అంటే ధర్మ అర్థ రెండు కూడా పక్కనే ఉంటాయి. తర్వాత శత్రుఘ్నుడు, తర్వాత భరతుడు, వీరిరువురు కూడా మరి కామము అంటేనేమో శత్రుఘ్నుడండి, భరతుడు అంటే మోక్షం అనేటటువంటి పదం. ఇలా ధర్మార్థ కామ మోక్షములు పిలవటంలో కూడా ఏమాత్రం చిన్న తేడా కూడా లేదు. చూడండి, ధర్మార్థ కామ మోక్షములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక్కడ మాత్రం చిన్న మెలిక పెట్టారు. ఎందుకు? మోక్షాన్ని తెలుసుకొని కోరికను కోరవలసి ఉంటుందని మనకు సత్యం తెలియచేసేటటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నారు. అందుకే భరతుడికి మోక్షం గురించి తెలుసు కాబట్టి మోక్షమును పొందడం కోసం రాజ్యాధికారాన్ని ఇస్తానన్న ఆ రాజ్యము తమ కుటుంబమునందు పెద్దవాడైనటువంటి రాముడికే చెందవలసి ఉంటుంది, కానీ నాకు సంబంధించినటువంటిది కాదు ఈ రాజ్యాధికారం. కన్న తల్లి మరి రాజ్యాన్ని తన తండ్రి దగ్గర అంటే తన భర్త ఇచ్చినటువంటి ఏవైతే 2 వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు నెరవేర్చమని కైకమ్మ అడిగినప్పుడు దశరథుడు వాటిని ఇచ్చేటటువంటి ప్రయత్నంలో శ్రీరాముడు మరి తన తండ్రి గారి యొక్క కోరికను తీర్చే ప్రయత్నంగా తాను అడవులలోకి వెళ్ళిపోతే భరతుడు మాత్రం నాకు ఈ రాజ్యం అవసరం లేదు అని చెప్పేసి అన్నగారి యొక్క పాదుకలను సింహాసనం మీద పెట్టి ఆ పాదుకలను సింహాసనానికి
ఏం చేశాడు? అధిపతిగా మార్చి తాను ఏం చేశాడు? ఆ పాదుకలకు ఆ పాదుకల తరపున తాను రాజ్యాన్ని చేశాడండి. అంటే తాను చేసినటువంటి రాజ్యము ఎవరికి? శ్రీరాముడి యొక్క రాజ్యాన్ని తానేం చేశాడు? పరిపాలన చేశాడు. అందుకే మోక్షం గురించి తెలియనప్పుడు అన్నయ్య గారు అడవుల్లోకి వెళ్ళిపోయారు. మా అమ్మగారికి మా నాన్నగారు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే నాకు రాజ్యం వచ్చింది అని చెప్పేసి భరతుడు రాజ్యాధికారం తీసుకున్నట్లయితే ఇవాళ రామాయణం ధర్మానికి ప్రతీక అని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటటువంటి వాళ్ళు భూమి మీద ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నంగానే హ్మ్. ఇక్కడ వారి యొక్క జీవన విధానాలన్నీ కూడా నడిచాయన్నమాట. అంటే మన లోపట ఉన్నటువంటి సత్యం ప్రతి ఒక్కరికి ద్యోతకమయ్యేలాగా వారి యొక్క జీవన విధానం, వారు అనుభవించినటువంటి కష్ట సుఖములు, ధర్మం కోసం వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగాలు, ఇవన్నీ ప్రతి ఒక్కరిని చూడండి. రాముడు తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు. లక్ష్మణుడు అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తాను అడవులలోకి వెళ్ళవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా లక్ష్మణుడు ఏం చేశాడు? వాళ్ళ అన్నగారితో కలిసి వెళ్ళిపోయాడండి. ఇక్కడ భరతుడికి రాజ్యమే అప్పచెప్పినప్పటికీ కూడా మరి ఆ రాజ్యం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి సింహాసనం అధిష్ఠించి యువరాజుగా పరిపాలన చేయవచ్చు, కానీ అతడు ఒక దాసుడుగానే పరిపాలన చేశాడు, కానీ సింహాసనానికి అధిపతిగా తాను జీవించలేదు. అంటే త్యాగం చేశాడా లేదా? ఇక్కడ క్షత్రుఘ్నుడు అంటే కోరికలన్నింటినీ కూడా దేనికోసం? మోక్షమును పొందడానికి ధర్మంతో కూడినటువంటి కార్యాచరణయే తప్ప అన్యమైనటువంటి విధంగా కామ్య కర్మలను చేయడానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారు అంటే త్యాగపూర్వకమైనటువంటి కర్మ చేశారనమాట. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారండి, మనం కర్మ ఎలా చేయాలి అనే మాట గురించి చెప్పుకుంటే 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారు అంటే ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహిత అంటారనమాట. అంటే ముందు మనం ఎవరో చెప్పారనమాట. పరబ్రహ్మము ఈ సృష్టి అంతటికీ కూడా సృష్టికర్త అని చెప్తూ మన గురించి చెప్పారు. మీరెవరు, మీ యొక్క స్వభావం ఏమిటి అంటే స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. నీవు ప్రత్యేగాత్మవే కానీ ఈ దేహం కాదు. దేహ సంబంధమైన వాసన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలి అంటే మనం చేసే కర్మ ఎలా ఉండాలి? భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహిత అన్నారు. అంటే త్యాగపూర్వకమైనటువంటి కర్మయే ఇక్కడ స్వచ్ఛమైనది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే త్యాగము లేకుండా చేసిన కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఎలా చేశారట? భూత భావోద్భవకరో. సమస్త ప్రాణికోటి యొక్క సృష్టి ఎలా జరిగింది అంటే విసర్గ త్యాగపూర్వకమైనటువంటి క్రియ ద్వారా జరిగింది. కాబట్టి అటువంటి కర్మను మాత్రమే కర్మ అంటారు, కానీ కామ్య కర్మను కర్మ అని అనరు. నిష్కామ కర్మయే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అంటే భగవంతుడు మనందరికీ కూడా చెప్తున్నారు, మీరు చేసేటటువంటి పనిలో త్యాగం ఉంది అంటే అది మీకు గొప్ప శ్రేయస్సునిస్తుంది. మీరు ఏదైనా ఒక పనిని చేయటంలో, ఒక విషయాన్ని కోరుకోవడంలో మీ యొక్క స్వలాభం ఉంది, ఫలాపేక్ష ఉంది అంటే మీరందరూ చేసేటటువంటి కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. బంధనంలో చిక్కుకునేటటువంటి కర్మ ఫలాల యొక్క కోరికయే అని చెప్పేసి మనకు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా వివరిస్తున్నారు. దానినే ఇక్కడ శ్రీరామచంద్రులు భూమి మీద మనిషిగా పుట్టి వాళ్ళు కూడా ధర్మాన్ని అనుసరించి ఆచరించి ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసి వాళ్ళు కష్టపడినా పర్వాలేదని వాళ్ళందరూ కూడా త్యాగంతో కూడిన కర్మ చేశారు. ఒకప్పుడు అనేవాళ్ళమండి, శ్రీరాముడంటే సాక్షాత్తు విష్ణు అంశ, విష్ణు స్వరూపమే, అంశ కూడా కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడుగా వచ్చాడు కాబట్టి అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు, అన్ని కష్టాలను భరించాడు అంటాం.
మరి ఇవాళ మనందరికీ కృష్ణ పరమాత్మ ఎటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నారు? తన ఉపదేశాన్ని ప్రారంభించిన వెంటనే చెప్తున్నారనమాట. మీరందరూ ఎవరు అంటే నా యొక్క అంశలు అంటున్నారు. మీరందరూ నా యొక్క స్థితిలోనే ఉంటారు. మీరందరూ దేహం అనేటటువంటి మాయలో ఉన్నారు. ఈ మాయ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఆత్మయే. ఆత్మయే మీ యొక్క స్వరూపము. స్వస్వరూపమైనటువంటి సచ్చిదానందమే మీ యొక్క స్వరూపం కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే ఆత్మస్థితిలో ఉండడం తెలుసుకోండి. మీ యొక్క స్వధర్మము అంటే ధర్మాన్ని రక్షించడమే మీ యొక్క స్వధర్మము కానీ దేహ సంబంధమైన విషయాల కోసం భగవంతుడు శాస్త్రమునందు చెప్పినటువంటి సత్యాన్ని విడిచిపెడితే మాత్రం అది మిమ్మల్ని ఖచ్చితంగా బంధంలో పడవేస్తుంది. అనేక జన్మలు ఎత్తడానికి కారణమవుతుంది అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమునందు వివరిస్తూ ఉన్నారు. ఆయన మనమందరము కర్మ చెయ్యాలి అని చెప్తున్నారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి. కర్మ తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ చెయ్యవలసిందే అని చెప్పేసి చెప్పారు. ఒక పని చేసిన తర్వాత ఫలితాన్ని కోరకండి. చేసేటటువంటి కర్మ ధర్మంతో కూడిన కర్మయ్యి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కర్మ ఫలాలకు మీరు కారణం కాకండి. ఒక పని వలన లాభం కానీ నష్టం కానీ వస్తుంది. లాభం రావడం కోసం అని చెప్పేసి మీరు అధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యకండి. మీకు అప్పజెప్పబడినటువంటి కర్మను మీరు చెయ్యవలసిందే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరు సోమరిగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా చెప్పారనమాట. అందుకే మాతే సంగోస్త్వ కర్మని. కర్మ చెయ్యకుండా ఉండడం పట్ల ఎవరికీ ఆసక్తి ఉండకూడదు. అందరికీ భగవంతుడు చెప్తున్నారు, నేను ఎప్పుడు సుఖంగా ఉంటానా, నాకు వృద్ధాప్యం వస్తుందా, మంచంలో పడుకుంటానా, హాయిగా ఉంటానా, ఏ పని చేయకుండా అని చెప్పేసి ఎవరు ఆలోచించకండి. ఈ శరీరంతో మీరున్నంత కాలము కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవించడానికి మన అందరికీ భగవంతుడిచ్చే అవకాశం. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తే ఆ పరమాత్మ స్వశక్తి మీద జీవించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ పరమాత్మ ఇస్తారు. ఎవరైనా అమ్మ నాకు ఒక 70 సంవత్సరాలు వస్తే బాగుండు, 60 సంవత్సరాలు వస్తే బాగుండు, హాయిగా కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటానంటే అలా కాదు. మీకు మీ దేహ పోషణకు సంబంధించి మీరు ఎంతగా కష్టపడాల్సిన అవసరం ఉంటే దానిని మీరు ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి. కానీ నేను ఇంత శరీరాన్ని అంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ నా కర్మ నేను ఇంకా కష్టపడవలసి వస్తుందని ఎవ్వరూ అనకూడదు. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమిటి అంటే ఈ దేహానికి శక్తినిచ్చి ఆ శక్తితో ఈశ్వర కార్యం జరిపిస్తున్నారు. మనం చేసే ప్రతి కార్యాన్ని ఈశ్వర కార్యంగా మార్చుకోవాలి. ఏ పని చేసినా మీరు ఆహారాన్ని తీసుకుంటే ఈశ్వర కార్యంగా మార్చుకోండి. ఎవరికైనా ఒక 2 మాటలు చెప్తే అది ఈశ్వర కార్యంగా మార్చుకోండి. అంటే మనం చేసే ప్రతి కర్మ ఈశ్వర కార్యంగా మార్చుకోవచ్చు. మనం ఎక్కడికి బయటికి వెళ్లకుండా హాయిగా ఇంట్లోనే ఉన్నా మనం జీవించిన జీవన విధానాన్ని ఈశ్వర కర్మగా మార్చుకునే ఉపాయాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళొద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని ఎవ్వరి గురించి నీ మనసులో ఆలోచన వస్తే వాళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి, వాళ్ళు పూర్వం ఏదైనా తప్పు చేసి ఉన్నా స్వామి తెలిసో తెలియకో చేసి ఉంటారు. వాళ్ళకి చాలా చక్కటి జీవితం ప్రసాదించండి. ధర్మంగా జీవించడానికి కావలసినటువంటి స్వస్థతను మీరు ప్రసాదించండి అని ఈశ్వరుణ్ణి మీరు మనసులో కోరుకుంటే చాలు. భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకున్న వారు మంచంలో ఉండి కూడా చాలా సుఖంగా ఉంటారు. అంటే చిట్ట చివరి సమయంలో మన ప్రారబ్ధ కర్మలో మంచానికే పరిమితమై ఉండాల్సి వచ్చినా అందరి గురించి ఎవరు గుర్తొస్తే వాళ్ళ గురించి ఫలానా వాడు నన్ను మోసం చేశాడని వాడిని తిట్టుకుంటూ, ఫలానా వాడు నాకు మేలు చేశాడని అతన్ని పొగుడుకుంటూ జీవించే జీవనం జీవితమే కాదు. మీరు చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వర కార్యంగా మలుచుకోవచ్చని భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి అర్థమవుతుందండి. ఏ పని లేకుండా మంచంలోనే ఉంటే మనల్ని ఎవరు పలకరిస్తారా అని చెప్పేసి పాపం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. పూర్వమైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి పనులన్నీ అయ్యాక కాసేపు పెద్దవాళ్ళతో మాట్లాడటానికి కాస్త తీరిక ఉండేదండి. కానీ ఇవాళ ఉన్నటువంటి జీవన విధానాలన్నీ కూడా మరి వ్యష్టి కుటుంబాలే కాబట్టి ఎవరిని ఎవరు పలకరించేటటువంటి ప్రయత్నం కూడా చేయరు. నిజానికి నిజం చెప్పాలి అంటే
ఎవరికైతే ఎవరిని పలకరించేటటువంటి పరిస్థితి అంటే ఎవరిని పలకరించేటటువంటి వాళ్ళు లేకుండా ఉన్నప్పుడు కలిగే మేలే గొప్పది అంటారు. కృష్ణ పరమాత్మ ఏమంటారు? ఏకాకి అంటారు. ఒంటరిగా ఉండడానికి కావలసిన సమయం మనకు దొరికింది అంటే జ్ఞానవంతులు పొందే ఆనందం అంతకు మించిన పరమానందం ఇక ఈ లోకంలో నాకేదీ లేదు అంటారు. లోకంతో సంబంధం కలిగిన వాళ్ళే వాళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు, వాళ్ళు తిన్నారా, ఏం వండుకున్నారు, ఇలా రకరకాల విషయాల గురించిన ఆలోచన చేస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. ఎవరో పులిహోర వండారు అన్నారనుకోండి, అయ్యో! నేను పులిహోర తినలేకపోయానని ఏడుస్తారు. ఒకవేళ పులిహోర తెచ్చించినా ఆ పదార్థం అరగక ఎంతో కష్టపడతారు. భగవంతుడి యొక్క శాస్త్రం తెలిసిందనుకోండి, భగవంతుడు ఏ మేరకు సాత్వికమైన ఆహారం తినమన్నారో, సాత్వికమైన ఆహారం తింటున్నప్పుడు కుటుంబంలో ఉన్న వారికి ఏ ఇబ్బంది కలగదండి. నీ యొక్క మాటలను మితం చేసుకున్నారు. ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటున్నారు. ఎవరైనా గుర్తొస్తే వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నారు. ఇలా ప్రతి క్షణం మీరు పీల్చే ప్రతి శ్వాసలో భగవంతుడి యొక్క ఆహ్, ఏమంటారు? భగవంతుడి యొక్క ఆచ్ఛాదనమును మనం ఏం చేయొచ్చు? ఆనందించవచ్చనమాట. మన యొక్క శ్వాస ముందుకు వెళ్తుంటే, వెనక్కి వస్తుంటే కూడా ఈశ్వరుడి యొక్క కదలికలను గమనిస్తూ అనుక్షణం భగవంతుని యొక్క స్మృతిలో జీవించే వారికి జీవితం ఎలా ఉంటుంది అంటే 3 పువ్వులు 6 కాయలు. అందుకే ఈశ్వరుడి యొక్క జ్ఞానం నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. ఒక నది ఎలా అయితే అలుపు లేకుండా ప్రవాహంలాగా కొనసాగుతుందో, మనం కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడంలో మనకు తెలిసినటువంటి ఆ శ్లోకాల పారాయణము, లేకపోతే భజన, కీర్తన ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క నామం పలుకుతూ గనక మన జీవనాన్ని కొనసాగిస్తే పరమాత్మ ఏమంటున్నారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని పరమాత్మ చెప్తున్నారండి. 6వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పారు. మీరు మానవ జన్మను తీసుకున్నందుకు మీరు చెయ్యవలసిన సాధన ఏంటో తెలుసా? మచ్చిత్తః మీ యొక్క చిత్తములను నా యందు పెట్టండి. మీ మనసులను నా యందు పెట్టండి. మద్గత ప్రాణ మీ ప్రాణములు నా యందు పెట్టండి. తర్వాత బోధయంత పరస్పరం భగవంతుడి కథలు మీకేది తెలిస్తే, ఏ కథ తెలిస్తే ఆ కథ సంతోషంగా చెప్పుకోండి. ఆనాడు జరిగినటువంటి సంఘటన రావణాసురుడు గురించి వచ్చినప్పుడు దుర్మార్గమైన ప్రవర్తన ఉండి మరి ధర్మంగా ఉన్న వారిని కష్టపెట్టారు. ధర్మపరులకు మంచి జరగాలి అని చెప్పి ఆ రామాయణాన్ని వింటున్నప్పుడు, మహాభారతం వింటున్నప్పుడు మరి ధర్మపరులైన వారికి కష్టం కలిగిస్తుంటే మరి భగవంతుడి యొక్క రక్షణ ఎలా ఉంటుంది అని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఎవరైతే ఉప్పొంగిపోతారో బోధయంతా పరస్పరం ఎవరైనా మన దగ్గరికి వచ్చారు 2 మంచి మాటలు చెప్తున్నారు. మంచి మాటలు చెప్పే వారి దగ్గరికి వందల మంది వస్తారండి. ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏమంటారు? చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎక్కువగా రావాలనుకోరు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తే అనవసరంగా మన యొక్క మనసును పాడు చేసేటటువంటి ఎన్నో మాటలు చెప్తారు. ఇప్పుడు మన గురించి వెనకాల ఎవరో ఏదో అనుకుంటారండి. అది వాళ్ళ యొక్క గుణంతో వాళ్ళు అంటారు. ఆ మాటలను తీసుకొచ్చి కొంతమంది మిమ్మల్ని పలానా వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పినప్పుడు, మన మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి దానిలో ఏమవుతుంది? ఇప్పుడు పాలు బాగా కాగుతుంటే ఒక నిమ్మకాయ ముక్కలో నుంచి ఒక డ్రాప్ గనక నిమ్మరసం వేశామనుకోండి, పాలు విరిగిపోయినట్టుగా మరి పాల పుంత లాంటి మనస్సును ఏం చేస్తారు? ఒక విషపు చుక్క పలానా వాళ్ళు మీ గురించి ఇలా అన్నారనుకోండి, వెంటనే మన మనస్సంతా కూడా కదిలిపోతుందండి. అలాంటి అంటే ఒక చెడు గురించి చెడు, ఇతరుల గురించి చెడు చాడీలు చెప్పే వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు చెప్పే మాటలను మనం పట్టించుకుంటున్నామంటే, మన యొక్క ప్రశాంతతను మనం పోగొట్టుకుంటాం కాబట్టి, మనం ఇతరులకు చాడీలు చెప్పకుండా ఉన్నప్పుడు మనందరికీ మనం మన దగ్గరికి చాలా మందొచ్చి మంచి మాటలు వినటానికి ప్రయత్నం చేస్తారు. అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ, వీళ్ళ దగ్గర చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు మన మనసు కూడా కదలకుండా ఉంటుంది. చూడండి ఎన్ని ఉపాయాలు చెప్తున్నారు పరమాత్మ. మీరు మంచి గురించే మాట్లాడండి. భగవత్ కథలు మాట్లాడండి. భగవంతుని తలుచుకొని ఉప్పొంగిపోండి. మీ మనసు ఆనందంతో పారవశ్యాన్ని పొందుతుంది. మీరు ఏ పని చేసినా 10 మందికి ఉపకారం జరిగే పని జరిగేలాగా నేను మీకు ప్రేరణ కలిగిస్తానని అంటే భగవంతుడి ఆశీర్వాదం మనకుంటుందని చెప్తున్నారనమాట.
ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మరి బ్రహ్మనిష్ఠుడిగా ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే ఆత్మ అంతటా ప్రసరించి ఉంది అనేటటువంటి సత్యం ఎవరు తెలుసుకుంటారో, అలా తెలుసుకున్నటువంటి వారు మరి సమస్త వేదముల యొక్క సారమంతా కూడా బ్రహ్మనిష్ఠుడి యందు ఉంటుంది అని కూడా చెప్పి, అలా చెప్తూ ఆయన ఏం చెప్పారు, మీరందరూ కూడా ఎలా జీవించాలో దానికి సంబంధించినటువంటి విధానం గురించి చెప్పారు. యోగస్థః, ఆత్మస్థితిలో ఉండి కర్మ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పారు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టి కర్మ చేయగలుగుతామని, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, ఫలితాన్ని విడిచిపెట్టి మీరేం చేయాలి, కర్మ చెయ్యాలి. మీరు ఆత్మ అని కాకుండా నేను ఈ దేహమే అనుకున్నారనుకోండి, ఎప్పుడు స్వార్థంతో ఫలితాలను కోరుకుంటూ కర్మ చేస్తాం. అందుకే భగవంతుడు ఏమంటున్నారు, ముందు మీరందరూ ఆత్మవంతులు కాండి, మీరందరూ దేహం నేను కాదనే భావన దృఢపరుచుకోండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఇలా మీరు ఆత్మవంతులే, నేను ఆత్మని అన్నప్పుడు మీరు చేసిన కర్మల వల్ల మంచి ఫలితాలు వచ్చినా చెడ్డ ఫలితాలు వచ్చినా ఏ విధమైనటువంటి వికారమును పొందకుండా ఉన్నప్పుడు అది మిమ్మల్ని నా దగ్గరికి చేరుస్తుంది అని కూడా కృష్ణ పరమాత్మ చెప్తూ ఆయన అంటున్నారు, మీరు ఎటువంటి కర్మను ఆశించకూడదో తెలుసా. అందుకే చెప్తున్నారు, ఏమంటున్నారంటే దూరేణ హెవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ, బుద్ధౌ శరణమన్విత్య కృపణా ఫలహేతవ అంటున్నారు. కృష్ణ పరమాత్మ గొప్పదైన సత్యం చెప్తున్నారండి. మనం అందరము కూడా ఏం చేస్తాం, ఫలితాలను కోరి కర్మ చేస్తాం కదా. ఏదైనా ఒక పని చేస్తే, ఇతరులకు ఏదైనా ఒక మంచి మాట చెప్తే, వాళ్ళకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, వెంటనే అంటాం, నేను చెప్పడం వల్లే కదా మీకు మంచి జరిగింది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఫలితాన్ని ఆశిస్తున్నాం. వాళ్ళు నన్ను పొగడాలి అని చెప్పేసి నేను ఆశపడ్డాను అనుకోండి, ఆ కర్మ ఏమవుతుందో తెలుసా, దూరేనా హెవరం కర్మ, అంటే మనము కామ్య కర్మ, ఫలితాన్ని కోరి చేసిన కర్మ, దూరేనా అంటే మిక్కిలి, హెవరం అంటే చాలా అల్పమైన కర్మట, చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మ. మీరు ఒక 1000 మందికి భోజనం పెట్టారండి, అన్నదానం అన్న ప్రసాదాన్ని వితరణ చేశారనుకోండి. ఇలా చేసిన తర్వాత నన్ను ఎవరైనా పొగిడితే బాగుండు, ఇంత మందికి నేను భోజనం పెట్టాను కదా, ఒక్కడైనా నన్ను పొగడడేమని అని చెప్పేసి మీరు ఫలితం గురించి ఆలోచించారనుకోండి, ఇప్పుడు మీరు చేసినటువంటి కర్మ ఎంతో ప్రేమతో అన్ని రకాల పదార్థాలు వండించి ప్రేమగా అందరికీ భోజనం పెట్టారండి. భోజనం పెట్టారు కానీ మనసు లోపట నన్ను ఎవరైనా పొగిడితే బాగుండు, ఇంత మంచి భోజనం పెట్టారని ఒక్క మాట నన్ను పొగిడితే బాగుండని మీ మనసులో గనక ఆలోచన వస్తే ఆ కర్మ ఏమవుతుందో తెలుసా, అల్పమైన కర్మ, తక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మయట. ఈశ్వరుడు ఏమంటున్నారు, సమత్వ బుద్ధితో కూడిన కర్మ చెయ్యండి. అందుకే ఆయన ఏమన్నాడు, బుద్ధి యోగా ధనంజయ, అంటే బుద్ధి యోగంతో కూడి కర్మ చెయ్యండి, సమత్వ బుద్ధి. నాకు ఈశ్వరుడు ఇంత మందికి భోజనం పెట్టే అవకాశం ఇచ్చారు, ఈశ్వర కృతజ్ఞతలయ్యా, ఇంతమంది కడుపు నింపడానికి నాకు అవకాశం ఇచ్చారు. లోకంలో ఎంతో మంది దగ్గర సంపదలు ఉండవచ్చు, కానీ ఆ సంపదలను విక్రయించడానికి కావలసిన బుద్ధి చైతన్యాన్ని నాకు ప్రసాదించి నేను మీ యొక్క కార్యాన్ని చేసేలాగా నాకు అనుగ్రహం చేసినందుకు కృతజ్ఞతలని లోపట ఉన్న పరమాత్మకు మీరు సంతోషంతో గనక మీరు ఆయనకు అభివందనాలు చెప్తున్నారనుకోండి, పరమాత్మ ఎంత ఆనందాన్ని పొందుతారంటే, ఈ లోకంలో భగవంతుడు ఎవరిని కోరుకుంటారంటే ఫలితములను కోరకుండా ఈశ్వరార్పణ కర్మ చేసిన వారంటే పరమాత్మకి ఇష్టమండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక పదం మాట్లాడారు, ధనంజయ. అర్జునుడి పేరు ధనంజయ అని పిలిచారు. ధనంజయ అని మనల్ని పిలుస్తున్నాడా పరమాత్మ, కేవలం అర్జునుడిని మాత్రమే పిలుస్తున్నారా? అర్జునుడు మాత్రమే భగవద్గీత వింటే అర్జునుడికే సొంతం. కానీ ఎవరెవరైతే భగవంతుడితో ఐక్యాన్ని కోరుకుంటున్నారో, ఆ ఐక్యం కోరుకుంటున్న వాళ్ళందరూ జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. ఆర్జన చేసేటటువంటి అర్జునులందరికీ ఏ పేరు పెట్టాడు, ధనంజయ. ఈ లోకంలో మీరు లక్షల కోట్ల జన్మల నుంచి కూడా డబ్బు సంపాదించడం కోసమని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇవాళ మీరు గొప్పవారిగా ఉండవచ్చు. ధనంజయ అంటే
బాహ్య సంబంధమైనటువంటి ధనమే కాదు, ఆంతర సంబంధమైనటువంటి ధనమును మీరు జయించవలసి ఉంటుంది. అంటే సంపాదించమంటున్నారండి. భౌతికమైనటువంటి సంపద కంటే కూడా మరి ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంపద ఉంటుందో ఆ సంపదయే నిజమైనటువంటి మీ యొక్క సంపద అని చెప్తున్నారనమాట. అంటే మనమందరము కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గములను జయించాలంటే కృష్ణ పరమాత్మ చక్కటి ఉపాయాన్ని చెప్తున్నారు. నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని నిరంతరము కూడా మీరేం చేయాలి? సాధన చెయ్యండి. అలా సాధన చేస్తూ మీరేం చేయాలి అంటే ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అలవర్చుకోండి. మీరు ఆత్మస్వరూపంగా నిలబడటానికి ఈ దేహబంధంతో కూడినటువంటి కర్మ ఎలా ఉండాలి, దీనితో ఏ విధమైన కర్మను చేస్తే పారమార్థికమైనటువంటి ఆనందమును పొందగలుగుతాము అనే దాని గురించిన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించుకోండి. అందుకే ఆయన అంటాడనమాట ఎప్పుడు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ప్రతి క్షణం భగవంతుడి యొక్క జ్ఞానంతోనే జీవించండి. ప్రతి క్షణం అండి, ఏదో రోజులో కొన్ని సమయాలని చెప్పట్లేదు. ప్రతి క్షణం నేను ఈశ్వర స్వరూపమే కానీ ఈ దేహం నేను కాదు, ఈ దేహం పడిపోతుంది, ఈ దేహానికి సంబంధించి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం అంటారనమాట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ప్రతి ఒక్కరికి పరమాత్మ చెప్తున్నారు. మీ గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి. అందుకే స్వాధ్యాయం చేయండి అంటారు. స్వ అంటే నీవెవరు? సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవి. నీ గురించినటువంటి అధ్యయనాన్ని ప్రారంభించుకున్నప్పుడు నీ జన్మ సార్థకతను పొందుతుంది అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్పబడినటువంటి జ్ఞానం కూడా మనం తెలుసుకుంటున్నామండి. ఈ విషయాన్ని ఆయన ఎంత చక్కగా చెప్పారో చూడండి. అంటే ఉన్నది ఒక్కటే స్వరూపము, ఆత్మస్వరూపము, ఒకే బ్రహ్మము కదండి. ఆ బ్రహ్మము ఎక్కడ ఎలా మాట్లాడినా మనకు అర్థం కావడంలో వివిధ రకాల కోణాలు. ఒకే కూరగాయని పలు రకాలుగా మనం భుజించినట్టుగానే మరి కృష్ణ పరమాత్మ ఎక్కడ ఏ జ్ఞానాన్ని బోధించినా మరి భగవత్ స్వరూపము అంతటా ఒకే రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పినటువంటి జ్ఞానము ఏమిటి అంటే మనం అందరము కూడా దేహం అనేటటువంటి పంజరంలో బంధింపబడి ఉన్నామండి. ఈ మాటలో ఏమాత్రము సందేహం లేదు. కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమన్నాడు? సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అన్నారు. మరి మనమందరము త్రిగుణాల మాయతో కూడిన ప్రకృతి చేత బంధింపబడి ఉన్నామట. అంటే మన శరీరము పాంచభౌతికమైనటువంటి పంచభూతములతో కూడినటువంటి దేహం అండి. ఈ దేహానికి సంబంధించి మన మీద ఉన్న మాయ ఏంటంటే సత్వ రజస్తమ గుణాలు అనేటటువంటి రజ తమో గుణాల చేత బంధింపబడి ఉందండి. మనకి సత్వగుణం ఉన్నప్పుడు అందరూ బాగుండాలనుకుంటాం, రజోగుణం ఉన్నప్పుడు నా కుటుంబం బాగుండాలనుకుంటాం, తమో గుణం ఉన్నప్పుడు నేను మాత్రమే బాగుండాలనుకుంటాం. ఇలా ఈ మూడు గుణాలు మన జీవితంలో నిరంతరము కూడా మనల్ని ప్రభావితం చేస్తూ మనల్ని మనం విడిపించుకోవాలి అంటే మూడు గుణాల మాయ నుంచి బయటపడాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ఈ విషయం గురించి అంటే మనమందరము కూడా దేహ సంబంధమైనటువంటి విషయ వాసనల చేత జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? వాసన ద్వివిధ ప్రోక్త. మన మీద ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో విషయ సంబంధమైనటువంటి వాసనలన్నీ రెండు రకాలుగా ఉంటాయట. ఒకటి మలిన, ఒకటేమో శుద్ధాచ మలినా తద. అంటే ఒకటి శుద్ధమైనది, ఇంకొకటి మలినమైనది అని చెప్పారు. మరి శుద్ధమైనటువంటి దాని వలన శుద్ధాచ జన్మ వినాశని. ఎవరైతే మరి విషయ వాసనలన్నీ దైవ సంబంధంగా మార్చుకున్నామనుకోండి, మనం తీసుకునే ఆహారాన్ని భగవదర్పితం చేసి భగవంతుడు నిర్ణయించిన విధంగా తిన్నాం, మనం చేసే పనులన్నీ భగవంతుడు శాస్త్రం నందు చెప్పినట్టుగానే కర్మ చేస్తున్నామనుకోండి, అప్పుడు మనం చేసిన కర్మలకు సంబంధించిన విషయ వాసనలన్నీ శుద్ధమైన కర్మలుగా మారిపోతాయి. అది మనకు జన్మ లేకుండా చేస్తుందండి. అలా కాకుండా ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే
జన్మహేతు మలిన. అంటే మరొక జన్మ ఎత్తటానికి కావలసినటువంటి మరి విషయాల సంపర్కం మలినమైనటువంటి సంపర్కం. ఈ దేహబంధాల కోసం మనం ఏం చేస్తున్నాం? ఫలితాలను కోరి చేసేటటువంటి కర్మ మలినమైనది అని చెప్పారనమాట. అది ఇది ఈ దేహము అజ్ఞానము చేత బంధించబడటానికి కారణం ఏమిటి అంటే అజ్ఞాన సుఘనాకార గణాహ గణాహంకార శాలిని అనే మాట చెప్పారనమాట. అంటే అజ్ఞానముతో కూడినటువంటి మనమందరం కూడా ఏం చేస్తున్నాం? ఈ దేహమే నేను అనుకోవడం అజ్ఞానం అండి. మరి ఇది ఎలా? ఘనీభూతమైనటువంటి తమో గుణము చేత మనమందరము కూడా దేహబంధాల కోసం అని చెప్పి ఎన్ని పాపకార్యములు చేయడానికైనా సిద్ధపడతాం. ఎందుకు? దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనకున్నటువంటి ఆకర్షణ మన చేత పాపకర్మలను చేయిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, పునర్జన్మ కరి. నాకు జన్మ రాకూడదు స్వామి అని చెప్పేసి ప్రతిరోజు చాలా మంది మాట్లాడతారు. భగవంతుణ్ణి చాలా మంది కోరుకుంటారండి, స్వామి నాకు ఇక జన్మ లేకుండా చెయ్యండి స్వామి అంటారు. కానీ చేసేటటువంటి కర్మలలో మాత్రం ఫలితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేస్తే నాకు ఇది మంచి జరగాలి, దేవుడికి పూజ చేశాం, స్వామి మా ఇంట్లో కష్టాలు ఉన్నాయండి తీర్చండి అంటాం. లేకపోతే మా అమ్మాయికి ఉద్యోగం రావట్లేదండి, ఉద్యోగం ఇవ్వమంటాం. అంటే దేహ సంబంధమైనటువంటి కోరికలను కోరుకుంటున్నంత కాలం మీకేమవుతుంది? పునర్జన్మకరి ప్రోక్త మలిన వాసన బుధై అన్నారు పండితులు. ఆత్మానుభూతిని పొందినటువంటి పండితులు అంటున్నారు, మీరు చేసేటటువంటి కర్మలలో ఫలితాన్ని కోరుకుంటూ మీరు చేసిన కర్మలన్నీ మలినమైన కర్మలవుతాయి. ఆ విషయ వాసనలు, మలినమైన వాసనలు ఏమవుతాయి? మీరు మళ్ళీ జన్మెత్తడానికి కావలసిన స్థితిని మీకు ప్రసాదిస్తాయి అంటున్నారు. మరి అందుకే చెప్తున్నారు, మరి ఎలా మలిన వాసన నుంచి ఎలా బయటపడాలి మనము అంటే పునర్జన్మాంకురం. పునర్జన్మ పునర్జన్మ అనేది లేకుండా చేసుకోవాలి మనం. దానికోసం ఏం చేయాలి? పునర్జన్మాంకురం త్యక్త్వా స్థిత. అంటే పునర్జన్మకు సంబంధించినటువంటి అంకురం అంటే బీజంలండి. ఒక విత్తనాన్ని మనం భూమిలో వేసామనుకోండి, అది మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు ఏమవుతుంది? దానిపైన అంకురం రావడం జరుగుతుంది. ఆ అంకురం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని కూడా చెప్తున్నారన్నమాట. అందుకే ఏమంటున్నారంటే పునర్జన్మాంకురం త్యక్త్వా స్థిత. ఇక్కడ ఒక్కొక్కరికి చెప్తున్నారు వేయించినటువంటి విత్తనం. వేయించిన విత్తనాన్ని కనుక మనం భూమిలో పెట్టండి, ఎన్ని రోజులకైనప్పటికీ కూడా ఆ విత్తనం మొలకెత్తదు. వేయించిన విత్తనం అంటే మీరు చేసిన కర్మలన్నీ కూడా జ్ఞానమనే అగ్నిలో కాల్చబడాలి అంటున్నారు. పునర్జన్మాంకురం త్యక్త్వా స్థిత. అంకురం రాకుండా ఏం చేయాలట? మీరు చేసే ప్రతి కర్మను కూడా ఏం చేయాలి? జ్ఞానం అనేటటువంటి కర్మలో కాల్చవలసి ఉంటుంది అన్నారు. అందుకే ఏమంటారు? శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతపాని 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. ఏమంటున్నారు? మీరు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞం గొప్పది. అంటే జ్ఞానమును తెలుసుకొని మీరు చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మీరు చేసిన సమస్త కర్మల యొక్క ఫలితాలన్నింటినీ కూడా ఈశ్వరుడు ఏం చేస్తారట? జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కాల్చేస్తారట. ఎలా కాల్చేస్తారట? యతైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున. అంటే మనం కట్టెలన్నింటినీ కూడా మనం కాల్చాలి అంటే ఒక నిప్పు ఏం చేస్తాం? ఒక అగ్గిపుల్ల గీసామనుకోండి, ఏమవుతుంది? అగ్గిపుల్ల గీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన పుల్లలన్నీ కాలిపోతాయి కదండి. అదే విధంగా జ్ఞానాగ్ని సర్వకర్మాని, జ్ఞానం అనేటటువంటి అగ్ని గనక మీ శరీరంలో నిరంతరము కూడా, పూర్వకాలమట చాలా కుటుంబాలండి ఏం చేసేవాళ్ళంటే నిత్యము ఇంట్లో అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేదట. చాలా బ్రాహ్మణ కుటుంబాలలో ఎక్కువగా శాస్త్రాన్ని తెలిసినటువంటి కుటుంబాలు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో
ఒక హోమగుండం లాగా ఇంట్లో ఒక అగ్ని వెలుగుతూ ఉంటుందట. ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తే కూడా ఆ ఇంటి నుండి ఆ అగ్నిలో వెలిగేటటువంటి ఆ పుల్లని తీసుకెళ్ళే ఆయనకి చిట్ట చివరి అంత్యక్రియలు కూడా చేసేటటువంటి సాంప్రదాయం పూర్వకాలంలో ఉండేదట. ఎందుకు అంటే మరి భగవత్ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే తమను తాము నిరంతరం తెలుసుకోవడం కోసం తమ లోపట ఉన్నటువంటి జ్ఞానాగ్ని రగిల్చడం కోసం బాహ్య సంబంధమైనటువంటి కర్మను కూడా చేస్తారనమాట. అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో అగ్నిహోత్రం వెలుగుతుందనుకోండి, మన ఇంట్లో ఉన్న ఏ విధమైనటువంటి ఇప్పుడు మన ఇళ్లలో ఏంటి, ఓ డస్ట్‌బిన్ పెట్టేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త అంతా కూడా ఒక చోట మనం భద్రపరిచి, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని బయట పడేసే ప్రయత్నం చేస్తున్నాం. అదే మన ఇంట్లో అగ్నిహోత్రం ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ అగ్నిహోత్రంలో ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చెత్త, చెదారం అన్నీ కూడా అగ్నిహోత్రంలో పడేస్తే ఏమవుతుంది, ఇంట్లో ఏమాత్రం ఎక్కడ చెత్త ఉండదండి. పిల్లలు ఆడుతూ, ఆడుతూ ఒక పేపర్ వేస్ట్ చేశారనుకోండి, ఆ పేపర్ తీసుకొచ్చేసి ఏం చేస్తారు, ఆ కట్టెలలో వేస్తారు, మండుతున్న కట్టెలలో. ఏదైనా ఒక పండు సగం పాడైపోయిందనుకోండి, ఆ పండు తీసుకొచ్చి ఆ అగ్నిలో వేశారనుకోండి, అది కూడా కాలిపోతుంది. ఏదైనా కాలనంటుందా? అగ్నిహోత్రం ఉంటే ఎలా ఉంటుంది? మంచివి, చెడువి అన్నీ కూడా అందులో కాలిపోతూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? జ్ఞానం అనే అగ్ని గనక మన మనసులో ఏమవ్వాలి? మన హృదయమునందు రగులుతుంటే మనకిప్పుడు ఎవరో మనల్ని తిట్టినటువంటి విషయం గుర్తొచ్చిందండి. నన్ను పలానా వాళ్ళు తిట్టారని గుర్తొచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు నేనేం చేస్తాను? ఆ! నేను పూర్వజన్మల్లో ఏదో పాపం చేసుంటాను. ఈశ్వరుడు ఏం చేశారు? వాళ్ళ రూపంలో నన్ను నన్ను ఒక మాట అనకూడని మాట అంటే నేను ఏ మాట అంటే బాధపడతానో, నేను బాధపడగలిగిన మాటను ఆ పరమాత్మ అన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? నా పాపాన్ని ఆ మాట అనిపించి తీసేశాడు. నాకెందుకు అని చెప్పేసి ఆ మాటను ఏం చేశాం? జ్ఞానము చేత ఏం చేశాం? అక్కడ వచ్చినటువంటి నేను ఎంతో బాధపడవలసిన మాటని కూడా జ్ఞానమనే అగ్నిలో పడేశానండి. ఇప్పుడు పడవేయగానే ఏమైంది? ఆ అగ్నిలో కాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో వచ్చారు. మిమ్మల్ని ఎంతగా పొగిడారో తెలుసా? అసలు అని చెప్పేసి మన గురించి ఏదో మనం చేసిన మంచి పని గురించి పొగిడారు. నేను పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ, ఆ పుణ్యకర్మల యొక్క ప్రభావం చేత నేను మంచి పని చేశాను. ఆ పని వాళ్ళకు నచ్చింది. కాబట్టి ఈశ్వరుడు నన్ను పొగిడాడు అని చెప్పి, ఇప్పుడు వాళ్ళన్నటువంటి మంచిని కూడా నేనేం చేస్తున్నాను? నా తలకెక్కించుకోకుండా, వాళ్ళ మీద అతి ప్రేమను పెంచుకోకుండా, ఈశ్వరుడు నన్ను సంతోషపెట్టే ప్రయత్నం చేశారని, ఆ మాటను కూడా జ్ఞానమనే అగ్ని చేత కాల్చేశానండి. ఇప్పుడేమైంది? నా మనసులో ఏదైనా ఆలోచన ఉందా? వాళ్ళు పొగిడారని చెప్పేసి నాకు గర్వం లేదు. వాళ్ళు తిట్టారని చెప్పేసి నాకు కోపం లేదు. అంటే ఇప్పుడు నేను వేటిని జయించబోతున్నాను? దుఃఖేశ్వర ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. అంటే దుఃఖమునందు కృంగుబాటు లేదు. తిట్టారని నేను కృంగిపోవట్లేదు. పొగిడారని చెప్పేసి పొంగిపోవటం లేదు. అప్పుడు భగవంతుడు నాకేమిస్తున్నాడు? వీత రాగ భయ క్రోధః. అంటే ఇప్పుడు నాకు రాగం లేదు. వీళ్ళు నన్ను పొగిడారని వాళ్ళ మీద అతి ప్రేమ పెంచుకోలేదు. వాళ్ళు నన్ను తిట్టారని వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోలేదు. అంటే నాకు రాగం లేదు. అలా కాకపోతే మనం ఏమనుకుంటాం? అయ్యో! నా సొంత వాళ్ళు తిట్టారనుకుని ఏదో సొంత వాళ్ళేగా తిడితే తిట్టారులే అని మళ్ళీ సొంత వాళ్ళ గురించి మనం పట్టించుకోం. అదే పరాయి వాళ్ళు తిడితే వాడి మీద మనం కోపాన్ని పెంచుకొని వాడి యొక్క పతనం కోసం మళ్ళీ మనం ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. తిట్టిన వాళ్ళు ఎవరు? సొంత వాళ్ళు, పరాయి వాళ్ళు. అసలు ఎందుకు తిట్టారు అంటే నేను చేసిన పాపపు కర్మ అంటే తిట్టింది నా వాళ్ళా? పరాయి వాళ్ళా? డబ్బున్న వాళ్ళా? డబ్బు లేని వాళ్ళా? అనదగిన వాడా? అనదగని వాడా? అని చెప్పేసి ఇంకెందుకు విచారణ ఎక్కడిది? విచారణ లేదు. నేను చేసిన కర్మలే నన్ను ఏం చేస్తున్నాయి? పొగడ్తా, తెగడ్తా 2 కూడా నాకు సంక్రమించాయన్నప్పుడు జ్ఞానమనే అగ్నిలో కాల్చేశాను. ఇప్పుడు నాకు రాగము లేదు. ఎవరి మీద భయం లేదు. అయ్యో! నన్ను వాళ్ళు తిట్టారంట అన్న బెంగ లేదు. అంటే నాకు భయం లేదు. వీళ్ళు నన్ను పొగిడారంట అని చెప్పి వాళ్ళ మీద అతి ప్రేమ పెట్టుకొని నేను జీవించాల్సిన అవసరం లేదు. నన్ను తిట్టినందుకు వాళ్ళ మీద కోపమూ లేదు. అంటే ఇప్పుడు నేను వేటిని జయిస్తాను? రాగము, భయము, క్రోధము. వీటి నుండి మీరు బయటపడతారు అంటున్నారనమాట. అంటే మలినమైనటువంటి కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? బంధంలో పడవేస్తుందండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యమే ఇక్కడ వశిష్ఠుడు కూడా చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? బీజాంకురం త్యక్త్వా స్థిత బభ్రుజం బీజవత్ అంటారు. అంటే మరి విత్తనాన్ని వేయించినప్పుడు ఎలా అయితే మొలకెత్తకుండా ఉంటుందో, అదే విధంగా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఎవరైతే తప్తమవుతారో,
అలా తప్తమయ్యేటువంటి వారు కూడా మరలా జన్మించరు. ఇప్పుడు అమృత స్వరూపులైనటువంటి ప్రాజ్ఞులైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇలా వీరి యొక్క నీడలో గనక మనం బ్రతికామనుకోండి, అలా బ్రతికినప్పుడు ఏమవుతుంది, మనము కూడా చేసేటటువంటి ప్రతి కర్మ కూడా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కాల్చడానికి వాళ్ళు నిరంతరం ఏం చేస్తారు, మనల్ని నడిపిస్తూ ఉంటారండి. అంటే మనం పొందేటటువంటి గురు స్వరూపాలు ఎలా ఉండాలి అంటే, మరి తమను తాము తెలుసుకున్నటువంటి, తమను తాము ఉద్ధరించుకున్నటువంటి ప్రాజ్ఞులైనటువంటి జీవన్ముక్తులైనటువంటి గురువు యొక్క పాదాలు గనక మనం ఈ జన్మలో పట్టుకోగలిగితే గనక ఇక మన యొక్క బీజము కూడా ఏమవుతుంది, మన యొక్క బీజము జ్ఞానం అనే అగ్నిలో కాలుస్తుంది. బయట ఒక విత్తనం మొలకెత్తకూడదు అనంటే వేయించుతాం మనం. ఇక్కడ మనం మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మన యొక్క బీజాన్ని కూడా ఏం చేయాలి, ఇక్కడ సద్గురువులు ఏం చేస్తారు, జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కాలుస్తారు. ఎక్కడున్నాడు సద్గురువు, నీ లోపటే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కర్మను కూడా భగవంతుడు గమనిస్తుంటారు. ప్రతి కర్మ కూడా శాస్త్రమునందు పరమాత్మ చెప్పిన సత్యాల మేరకు కర్మ చేస్తూ ఉన్నామనుకోండి, అలా చేస్తూ ఉన్నప్పుడు నీకేం చేస్తారు, నిన్ను నడిపించగలిగినటువంటి సద్గురువులు నిన్ను ఆశ్రయించి వాళ్ళు ఏం చేస్తారు, జన్మ పరంపరలో నుంచి బయటపడడానికి కావలసినటువంటి స్థితిని నీకు కల్పిస్తారు. మరి పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో మరణిస్తాను అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఇప్పుడు నేను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తున్న తరుణంలో పాలు పితికినంతసేపు కూడా కాసేపు నిలబడినటువంటి శుక మహర్షి వచ్చి 7 రోజుల పాటు పరీక్షిత్ మహారాజుకు జ్ఞానాన్ని బోధించి జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఆయన ఏం చేశాడు, తప్తం చేశాడు. కాబట్టి అతడు ముక్తిని పొందడానికి కావలసిన స్థితిని పరమాత్మ ప్రసాదించారు. ఈయనేం పిలవలేదండి. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయాడా, పరీక్షిత్ మహారాజు శుకుడు దగ్గరికి వెళ్ళి, స్వామి నేను 7 రోజుల్లో చనిపోతున్నాను, నాకు జ్ఞానం బోధించండి స్వామి అని అడిగారా, అడగలేదు. నీ యొక్క స్థితి ఎవరు గమనిస్తున్నారు, నీ లోపట ఉన్నటువంటి సద్గురు స్వరూపంగా ఉన్నటువంటి మూల చైతన్యం గమనిస్తుంది. నిన్ను ఉద్ధరించేటటువంటి ప్రయత్నంలో శుక మహర్షిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బ్రహ్మ జ్ఞానము చేత రమించేటటువంటి శుకుడొచ్చి పరీక్షిత్తుకి జ్ఞానబోధ చేస్తే ఆ జ్ఞాన బోధయందు అతని యొక్క సమస్త కర్మలన్నీ కూడా తప్తమయ్యాయి. అందుకే వ్యాసుడు చాలా విశేషమైనటువంటి గ్రంథాలన్నీ కూడా రాసిన తర్వాత నాకెందుకో ఆనందం లేదు, తృప్తిగా లేదు. భగవంతుడి గురించి నేను భగవంతుడు చెప్పిన విషయాలను ఎన్నో చెప్పాను, కానీ నాకు తృప్తి కలగటం లేదు అంటే నారదుడు చెప్తారనమాట, నువ్వు భాగవతాన్ని రాయమని చెప్తారు. అంటే భగవత్ సంబంధమైనటువంటి భక్తి చేత ఆ భక్తి తనని ఏం చేసింది, పారవశ్యంలో ముంచెత్తి వ్యాసుడు సంతుష్టుడైనటువంటి గ్రంథం ఏంటి అంటే భాగవతం అండి. భాగవతాన్ని రాసిన తర్వాత తాను తృప్తి పొందాడనమాట. అంటే భగవంతుడి గురించినటువంటి ఆ గొప్పదైనటువంటి స్థితిని మనం నిరంతరం, అంటే భగవంతుడు భక్తుల కోసం ఎంత కిందకు వస్తాడు, ఎలా వాళ్ళని చెయ్యెత్తి మొక్కినటువంటి వారిని ఎలా ఆశ్రయిస్తారు అనేవి మరి భాగవత సంబంధంగా భగవంతుడు మరి దీనులైనటువంటి వాళ్ళందరినీ ఎలా అనుగ్రహిస్తారు, తనను శరణు వేడిన వాళ్ళను ఏ విధంగా కాపాడతాడు, ఇవన్నీ భగవత్ సంబంధమైన కథలు విన్నప్పుడు, కథలను గురించి అధ్యయనం చేస్తూ రాసినప్పుడు సర్వోత్కృష్టమైనటువంటి శాంతిని పొందారట. అందుకే భాగవతం అత్యద్భుతమైనటువంటి గ్రంథం అండి. భగవంతుడిని పొగిడితే భగవంతుడు మనకి ఇవ్వనటువంటి వరం ఏముందండి. అందుకే కర్మకు, జ్ఞానానికి, ధ్యానానికి మూలం ఏంటి అంటే మనకు భగవంతుడి మీద ఉన్నటువంటి పరమ భక్తి. ఆయన రక్షిస్తాడనేటటువంటి ఆ బలమే మనకేమవుతుంది, ఏదైనా ఎవరైనా అధర్మంగా ఉంటే వాళ్ళని ఎదిరించడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి అందుతుంది, నీ లోపట ఉన్న సర్వేశ్వరుడి పైన నీకున్నటువంటి అపరిమితమైనటువంటి భక్తియే నిన్ను రక్షిస్తుంది. అది ఏ రూపమైనా కానివ్వండి. ఈ రూపము చిన్నది, ఈ రూపము తక్కువది, ఈ రూపం పెద్దది అనేది ఏమీ లేదు. సృష్టిలో ఏ రూపమైనా ఈశ్వర స్వరూపమే. మీరు మీ వీధిలో ఉన్నటువంటి చిన్న ఏదో ఒక రాయిలో ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక అమ్మవారిని మీరు స్మరణ చేశారనుకోండి, ఆ రూపం మిమ్మల్ని ఏం చేస్తుంది, జ్ఞానం అనే అగ్నిలో నుంచి ఏం చేస్తుంది, జ్ఞానం అనే అగ్నిలో మీ సమస్త కర్మలను తప్తం చేసి
మిమ్మల్ని సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మస్థితిలో నిలబెడుతుంది. మీ వీధిలో ఉన్నటువంటి ఒక చిన్న రాయిలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం మిమ్మల్ని ఈశ్వరుడిగా నిలబెట్టేటటువంటి శక్తి. అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో కూడా అంతటి గొప్పదైన మహత్తు ఉంది. అందుకే కదండి ద్రోణాచార్యుల వారికి తెలియకుండానే ఏకలవ్యుడు ఆయన యొక్క మూర్తిని చేసుకొని పూజ చేసి ఆయన సమస్త విద్యా పారంగతుడయ్యాడు. ఎలా అయ్యాడు? మరి ద్రోణాచార్యుల వారికి తెలియదు నా యొక్క మూర్తి ద్వారా మరి ఒక వ్యక్తి ఇలా విద్యను నేర్చుకుంటున్నారని. తెలియదండి. తెలిసినట్టు ఎక్కడైనా మీకు ఆధారం ఉందా? ఎక్కడా కూడా లేదు. ఒక్కసారిగా ఆయన యొక్క విద్యలో ఉన్నటువంటి నైపుణ్యతను గమనిస్తారు. ఆ నైపుణ్యతను గమనించినప్పుడు ఆశ్చర్యపోతాడు. అయ్యో, నేను దగ్గరుండి నేర్పించిన అర్జునుడి కంటే కూడా గొప్ప విలుకాడుగా ఉన్నాడు, ఎవరండి ఈ బాబు అని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపోయారంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నీ లోపటున్న పరమాత్మయే. నువ్వు ఏదైనా ఒక జ్ఞానాన్ని పొందాలన్నా, ఒక వస్తువుని అనుభూతి పొందాలన్నా, సృష్టిలో నువ్వు ఏదైనా సాధించాలన్నా నిన్ను నడిపించే దైవం నీ లోపటే ఉందండి. అందుకే ఆయన చెప్పారు, అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతానకి. ఎందుకయ్యా మీ లోపటున్న నన్ను దేవతా స్వరూపంగా నేనున్నాను, నన్నెందుకు తెలుసుకోలేరు మీరు? మీరేం చేస్తారు? శిలాముద్ధారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పితా. మరి రాళ్లతో, మట్టితో, కర్రలతో చేసినటువంటి విగ్రహాలలో దైవాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ దైవాన్ని ప్రతిష్ఠ చేసి మీరు ఆ దేవతలనైనా నమ్ముతారు. పాత్రేషు, మీరు గురుస్వరూపాలుగా ఆ పరమాత్మ చైతన్యం ఉందని, ఆయన ఆశీర్వాదం చేస్తే నాకు మంచి జరుగుతుందని మీరు వాళ్ళను కూడా నమ్ముతారు. కానీ మీ లోపల ఉన్నటువంటి నన్నెందుకు నమ్మరు? ఎక్కడో ఎప్పుడు కళ్ళు తెరిచి బయటున్న విషయాలలో ఉన్న భగవంతుడినే చూస్తారా? కళ్ళు మూసుకొని లోపల ఉన్నటువంటి నన్ను దర్శనం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేరు? దేవతగా నన్ను ఎందుకు చూడలేరు? దైవంగా నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను, మిమ్మల్ని శిక్షిస్తున్నాను. అంతటా ఉన్నటువంటి సర్వేశ్వర స్వరూపం ప్రతి ఒక్క ప్రాణికోటిలో ఉందనే సత్యం మీరెందుకు తెలుసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి? బీజాంకురమును విడిచిపెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే దేహార్థం ద్రియతే అంటే మనం ఈ దేహాన్ని పొందినందుకు గొప్ప ప్రయోజనం ఏదైనా ఉంది అంటే ఆ ప్రయోజనం ఏంటో తెలుసా? జ్ఞాత జ్ఞేయ శుద్ధేతి ఉచ్యతే అంటున్నారు. అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారో, జ్ఞాత జ్ఞేయ అంటే జ్ఞేయ స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును ఎవరైతే తెలుసుకుంటున్నారో, అలా తెలుసుకున్నటువంటి వారి యొక్క శరీరం ప్రయోజనకరమైనటువంటి శరీరం. అందుకే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని చెప్పేసి యోగి వేమన చెప్తారండి. మరి పురుషులందరిలో కూడా పుణ్యపురుషుడు ఎవరు? తన దేహాన్ని పారమార్థిక సత్యమును తెలుసుకోవడం కోసం ఆ సత్యాన్ని తెలుసుకొని ఆచరింపచేస్తూ అంటే ఏమంటారు, లోకోపకార నిమిత్తంగా కర్మలను చేస్తూ 10 మంది యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు కదా పుణ్యపురుషులు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అనాదిమత్ పరం బ్రహ్మ అనసత్తన్నా సదుచ్యతే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో మాట్లాడతారు. జ్ఞేయ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది మీకు ఏం చేస్తుంది అనంటే మిమ్మల్ని అశుభకరమైనటువంటి సంసార సాగరంలో నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది. అది ఎలాంటిది? అనాది, ఆది లేనటువంటిది. అనాదిమత్ పరం బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుంది. నసత్తన్నా సదుచ్యతే, సత్తుకు అసత్తుకు ఆవల ఉండేటటువంటి గొప్పదైన ఈశ్వర చైతన్యమే జ్ఞేయ స్వరూపమైనటువంటి బ్రహ్మం. అందుకే ఇక్కడ వశిష్ఠుడేమంటున్నారు? దేహార్థం ద్రియతే, ఎవరి యొక్క శరీరము ప్రయోజనకరమైనదిగా మరి అందరి చేత పూజింపబడేటటువంటి దైవ స్వరూపంగా ఉంటుందంటే జ్ఞాత జ్ఞేయం అంటే ఎవరైతే జ్ఞేయ స్వరూపమైన పరబ్రహ్మమును తెలుసుకుంటున్నారో అలా తెలుసుకుంటున్నటువంటి వారి కర్మ శుద్ధేతి, శుద్ధ ఇతి అంటే అది శుద్ధమైనటువంటి కర్మ అని ఉచ్యతే చెప్పబడుతుంది. కాబట్టి మనమందరం ఈ దేహంతో చేయవలసినటువంటి సత్కర్మ నిరంతరం భగవన్నామ స్మరణ, భగవత్ సంబంధమైనటువంటి కార్యం, ఫలాలను విడిచిపెట్టి కర్మ చెయ్యాలని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఆయన ఏమంటున్నారంటే మనమందరము కూడా సత్య ఆత్మను తెలుసుకోవాలి అంటే మరి దేహ సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని కోరుకుంటూ చేసేటటువంటి కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మరి మరొక జన్మ రావడానికి కారణం అవుతుంది. అందుకే దూరేనా హెవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ
అంటే మీరందరూ కూడా యోగ ధనమును సంపాదించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. యోగ ధనం ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నన్ను చేరుకుంటారు. ఎవరి దగ్గరైతే ఇక్కడ దేహ సంబంధమైన ధనం ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? జ్ఞానము లేకుండా చేయటం వల్ల ఆ కర్మ బంధంలో పడిపోతుంది. బంధంలో పడిపోకుండా ఉండాలంటే ఆయన ఏమన్నారు? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అంటే మీరేం చేస్తారు? అభ్యాసం చెయ్యండి, జ్ఞానమును అభ్యాసం చేయండి. మీరు చేసేటటువంటి అభ్యాసం నేను ఈ దేహం కాదు ఆత్మని అనేటటువంటి ఆ జ్ఞానముతో కూడినటువంటి అభ్యాసం మీరు చేసినప్పుడు అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అందుకే మీ దగ్గర ఏదైతే ఉందో మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ కొద్దీ మీకు పరమాత్మ ఏ విధమైనటువంటి గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని మీకు ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి ప్రయోజనాన్ని లోక ఉపకారం నిమిత్తం ఖర్చు పెట్టాలి అంటే జ్ఞానధనం ఎవరి దగ్గరైతే ఉంటుందో, యోగధనం ఎవరి దగ్గరైతే ఉంటుందో అది ప్రయోజనకారిగా ఉంటుంది అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మనం గనక ఫలితాన్ని కోరుకొని చేసిన కర్మ చాలా అల్పమైనది. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, నాకు ఇంత ప్రయోజనం కావాలని కోరుకోకుండా భగవంతుడు నాకు ఈ పని అప్పచెప్పారని పరమ ప్రీతితో పరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యం చేశామనుకోండి, దానివల్ల వచ్చే ఫలితం మనం లెక్క కట్టలేమండి. ఒకవేళ అంత గొప్పదైన పని చేసేసి మా కుటుంబంలో వచ్చే అనారోగ్యాన్ని పోగొట్టండి, లేకపోతే పెళ్లి చేయండి, పిల్లలు కలగాలండి, పిల్లలకు బాగా చదువు రావాలండి, మరి ఇంకా దేహ సంబంధమైన కీర్తి ప్రతిష్టలు రావాలండి అని కోరుకుంటే మరి భగవంతుడు అవన్నీ ఇస్తారు. కానీ శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన ప్రయోజనాన్ని మాత్రం మనం పోగొట్టుకుంటామట. అందుకే పరమాత్మ చెప్తున్నారు, బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఫలమును కోరుకునేటటువంటి వాళ్ళు కృపణత్వం అనే దోషంతో కొట్టబడినటువంటి కృపణులు అని పరమాత్మ అంటూ ఉన్నారు. మీరెవరైనా ఫలితాన్ని కోరుకుంటున్నారంటే వాళ్ళు అల్పబుద్ధి కలిగిన వాళ్ళు. అల్పబుద్ధి కలిగిన వాళ్ళ గురించి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారండి. ఎక్కడ అంటే 7వ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్తారు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పబుద్ధి కలిగిన వాళ్ళట నశించిపోయే విషయాలను కోరుకుంటారట. నశించిపోయేటటువంటి విషయాలనే కోరుకుంటారు. ఈ క్షణంలో నేను తినే ఆహారము, ఈ క్షణంలో నా దగ్గరకు వచ్చిన డబ్బు, ఈ క్షణంలో నన్ను పొగిడినటువంటి పొగడ్త, ఇలా ప్రతి క్షణం క్షణక్షణం ఆనందం పొందడం కోసం భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని కూడా తాకట్టు పెట్టేసి అప్పటికప్పుడు ప్రయోజనాన్ని పొందడం కోసం అని చెప్పేసి నేను చెప్పిన సత్యాన్ని విడిచిపెడుతూ ఉంటారు. వీళ్ళందరూ అల్పబుద్ధి కలిగిన వాళ్ళని ఇక్కడ చెప్పిన మాటను అక్కడ ఇంకొద్దిగా ఎక్కువగా వివరణ చేశారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, ఫలితాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు అల్పులు. అందుకే ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, బుద్ధౌ శరణమన్విచ్చ. అందుకే మీరందరూ ఏం చేస్తారు? సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మ చేసేలాగా మనల్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవాలి. అందుకే బుద్ధౌ శరణమన్విచ్చ, బుద్ధౌ సమత్వ బుద్ధితో కూడిన కర్మ మనకు కలగాలని, ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలని మన అందరికీ కూడా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఒక ఆడపిల్లకు ఏ విధంగానైతే మరి తల్లిదండ్రులు చక్కటి మాటలు చెప్పి ఆ కుటుంబంలో ఆ అమ్మాయి గొప్పగా జీవించడానికి ఎలా అయితే మంచి మాటలు చెప్పి పంపిస్తారో అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా తన యొక్క సంతానానికి, తన యొక్క అంశలైనటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం బోధిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు తాము కని పెంచినటువంటి పిల్లలకు ఎన్ని మంచి మాటలు చెప్తే ఆ కూతురు అంత గొప్పగా అత్తగారింట్లో జీవనం చేస్తుందండి. అలా కాకుండా ఆ అమ్మాయికి కనుక మనం మీ అత్తగారి కుటుంబంలో ఎవరైనా ఏదైనా అంటే చెప్పమ్మా, క్షణాల మీద వచ్చేసి నేను అక్కడ వాళ్ళకి నేను కావలసిన పనిష్మెంట్ ఇచ్చేస్తాను, నువ్వేం భయపడొద్దు, నేనున్నాను, సంపదల విషయంలో మనకి ఏ లోటు లేదు, ఇంకా దేని విషయంలో కూడా మనకి ఏమి ఇబ్బందులు లేవు, నువ్వు అక్కడికి వెళ్ళి నీకు చిన్నది ఏదైనా అయిందంటే ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వు, ఫోన్ కూడా చేయక్కర్లా, మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తారు? ఎన్నో కష్ట నష్టాలను అనుభవించవలసి వస్తుందండి. అంటే ఎందుకు అన్ని కష్టాలు అంటే
మరి ఒక కూతురుగా ఆ అమ్మాయి ఎలా జీవించాలో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గనక మనం బోధించలేకపోయామనుకోండి, ఆ బోధించలేకపోయినప్పుడు ఆ కూతురి యొక్క జీవితం ఎలా అయితే వృధా అయిపోతుందో, కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి వాక్యాలను కూడా విననటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము ఎవరు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడంలో వెనకబడి దేహ సంబంధమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ జన్మబంధంలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. సంసార సాగరంలో పడి బయటపడలేక నానా విధమైనటువంటి ప్రయత్నాలు చేసి మరి ఓడిపోతూ ఉన్నారండి. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతున్నారు. ఎందుకు జన్మ పొందారో, ఏ పని చేస్తే అది బంధం అవుతుందో, ఏ కర్మను ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల బంధంలో పడి అనేక రకములైనటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నారని మనందరికీ కూడా మరి కృష్ణ పరమాత్మ చక్కటి మాటలు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మీరందరూ కూడా సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మను ప్రసాదించమని కోరుకోండి అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్మ చక్కటి ఉపమానాలతో కూడి వివరణ చేస్తూ ఉన్నారనమాట. అంటే మనందరినీ దిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా దిద్దుతున్నారు ఆయన? మీరు సమత్వ బుద్ధి అంటే ఇది ఇది ఈ కర్మ, ఏ కర్మ చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందో, అంటే మనందరికీ కృష్ణ పరమాత్మ బోధించేటటువంటి జ్ఞానం, నీలోపట ఉన్నటువంటి సత్యాత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఏ విధమైనటువంటి కర్మ చేయాలి, నువ్వు చేసేటటువంటి కర్మ యందు శుద్ధత కలగాలంటే ఏది మలినమైనది, ఏది శుద్ధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి కర్మ శుద్ధమైనది. దేహ సంబంధమైన విషయాలలో ఫలితాన్ని కోరుకొని చేసే కర్మ మలినం. ఫలితాన్ని విడిచిపెడితే శుద్ధము, ఫలితాన్ని కోరుకుంటే మలినము. మలినమైన కర్మ మళ్ళీ జన్మ ఎత్తేలాగా చేస్తుంది. శుద్ధమైనటువంటి కర్మ మనం చేసిన ప్రతి కర్మను జ్ఞానం అనే అగ్నిలో కాల్చివేసి మనమందరము కూడా పారమార్థికమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని పొందడానికి ఈశ్వరుడు మనకి ఉపకారం చేస్తారని ఇక్కడ మనకు శాస్త్రముల యందు తెలియచేయబడుతుంది. కాబట్టి సమత్వ బుద్ధి కలిగేలాగా చూడండి. దేని పట్ల కూడా మీకు అహంకారము, మమకారము రెండు కూడా వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. యోగధనమును సంపాదించమని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మనకు ఆయన అంటే, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం. పరమాత్మ మనందరికీ కూడా చక్కగా బోధ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ భగవద్గీత తెలియకుండానే మన యొక్క జీవన విధానం గడుపుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్ అని శంకరాచార్యుల వారు మనందరి కోసం ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నారంటే, ఏది బంధాన్ని కలిగిస్తుంది, ఏది మోక్షాన్ని కలిగిస్తుందనే జ్ఞానము లేకుండా మనం ఒక పనిని చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి మనలో ఉన్నటువంటి జన్మాంతర సంస్కారాలన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే, నువ్వు ఫలానా అనే విషయాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంటాయి. నువ్వెవరు అంటే వెంటనే మన తల్లిదండ్రులు, తర్వాత మనం ఏ కులంలో జన్మించాము, తర్వాత ఈ దేహానికి సంబంధించి నీకున్నటువంటి దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలు, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో మీ యొక్క స్థాయి, వీటన్నింటినీ కలబోసుకొని మన జీవన విధానం ఉంటుంది. ఇప్పుడు మన యొక్క ఆలోచనలు కానీ, మనం చేసే కర్మలన్నీ కూడా ఈ దేహంతో మనము ఏ విధమైన కర్మ చెయ్యాలి అనే దాని గురించి ఆలోచిస్తే, మన తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేటటువంటి విధంగా మనం కర్మ చేస్తాం. అంతే కదండి. ఈ కుటుంబంలో నీ యొక్క స్థాయిని పెంచుకునే ప్రయత్నంగా నువ్వు కర్మలు చేస్తావు. నీ కుటుంబము నువ్వు బాగుండడానికి వేరొకరిని ఇబ్బంది పెట్టైనా పర్వాలేదు, నా కుటుంబం యొక్క క్షేమం చూసుకుంటామని మన ఆలోచనలన్నీ కూడా నేను, నాది అనేటటువంటి భావనల వైపు తిరుగుతూ ఉంటుందండి. మరి అలా చేసిన కర్మ ఏమవుతుంది? అవిరోధితయా కర్మ నా విద్యాం అంటే ఇక్కడ ఏంది? నీకు ఏది మంచి ఏది చెడు అంటే దేహ సంబంధమైనటువంటి జ్ఞానమే నీకు మంచి చెడులు నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారు? విద్యా విద్యాం నిహంతేవ అంటే ఈశ్వర సంబంధమైనటువంటి అవిద్యను విడిచిపెట్టడానికి
మరి నువ్వు జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, అనేక జన్మలు ఎత్తడానికి కారణమైనదేమో దేహబంధాలన్నీ శాశ్వతం అనుకోవడం. మరి జన్మ లేకుండా చేసుకుని మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి కర్మహేతు ఏంటంటే, నేను ఈ దేహం కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైన ఆత్మస్వరూపమే నేను కాబట్టి, నేను చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వర సంబంధమైనటువంటి కార్యంగా నేను చెయ్యాలి. ఈశ్వర సంబంధమైన కర్మ అంటే ఫలితాన్ని కోరకుండా పరోపకార నిమిత్తంగా మనం కర్మ చెయ్యాలనేటటువంటి జ్ఞానము మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది? చీకటి గదిలో దీపాన్ని పెడితే గది అంతా ప్రకాశవంతమైనట్టు, లోకాన్నంతా ప్రకాశింప చెయ్యాలి అంటే నేను ఈ దేహం కాదు, దేహములో ఉన్న ఆత్మస్వరూపమే. నన్ను నేను తెలుసుకోవడానికి నేను చెయ్యవలసిన కర్మ ఏంటంటే, నేను చెయ్యవలసిన కర్మ నా యొక్క శ్రేయస్సు కోసం కర్మ చెయ్యాలి. నా యొక్క శ్రేయస్సు అంటే నేను ఈ శరీరంలో ఉన్న సత్యవంత ఆత్మనైనప్పుడు నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఈ శరీరంతో నేను చేసే ప్రతి కర్మ కూడా 10 మందికి ఉపకారాన్ని జరిపేటటువంటి కార్యము నేను చేస్తే, ఈ మాట అనగానే కొంతమందికి సందేహం వస్తుంది. ఎప్పుడూ పరుల యొక్క ఉపకారం గురించే ఆలోచిస్తే మరి మన మీద ఆధారపడినటువంటి భార్యా బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈశ్వరుడు అంటారనమాట, నీ కుటుంబానికి ఏం కావాలో అవి ఇస్తాను. మీరు కష్టపడి సంపాదిస్తే వచ్చే దానికంటే కూడా సమాజంలో గొప్పగా బతకడానికి కావలసినటువంటి సమస్త యోగములు మీకు ప్రసాదిస్తాను. ఇంకేం కావాలండి? భగవద్గీతను చదివినంత మాత్రము చేతనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతాయని శాస్త్రం చెబుతుంటే, భగవద్గీత యందు చెప్పబడిన విధంగా ధర్మంతో కూడి పరులకు ఉపకారం చేసే నిమిత్తం కర్మ చేస్తూ ఫలితాలను ఈశ్వరుడికి అర్పణ చేస్తుంటే, సమస్తాన్ని నడిపించేది ఆ ఈశ్వరుడే అయినప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన లోటు ఎందుకు ఉంటుందండి? ఇంకా ఆ లోటు గురించి ఆ సందేహం మీరు పడుతున్నారంటే భగవంతుడి అస్తిత్వం మీకు అర్థం కాలేదు. భగవంతుడే సమస్తం నడిపిస్తున్నాడు. మీరు ఇలా పుట్టడానికి, మీ యొక్క పెరుగుదలకు, మీరు అనుభవించే సుఖాలకు, మీరు అనుభవించే దుఃఖాలకు అన్నింటికీ ఈశ్వరుడు మీరు చేసిన కర్మలే అని చెప్తున్న సత్యం మనకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి ఎప్పుడూ పరుల గురించే ఆలోచిస్తే మా కుటుంబ పరిస్థితి ఏంటి అని మనము సందేహిస్తున్నామంటే సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే సందేహిస్తుంటారో వాళ్ళందరూ నశించిపోతారు. ఇప్పుడు ఒక నది దాటాలి అంటే ఒక గురువు గారు అన్నారట, తొందరగా రా అన్నారట. అలా అనగానే ఆ వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఆయన ఎవరు? పద్మపాదుల వారే కదండి. శంకరాచార్యుల వారు రమ్మన్నారట. అయ్యో గురువు గారు రమ్మంటున్నారు, నేను వెళ్ళాలి అంటే అక్కడ నది ఉందని, నదిలోకి నేను అడుగు పెడితే మునిగిపోతానని ఇలాంటి ఆలోచనలు చేయలేదు. మా గురువు గారు పిలిచారు అని చెప్పేసి అనగానే మరి ఆ నది ఏం చేసింది? ఆయన పెట్టినటువంటి ప్రతి అడుగు దగ్గర అమ్మ తామర పుష్పాలను పెట్టిందట. ఆయన పెట్టినటువంటి ప్రతి పాదం పెట్టిన చోట మరి పుష్పాలను పెడుతూ ఆయన గబగబా వస్తున్నాడు. ఆయన కాలు కింద నీళ్లున్నాయా, పుష్పం ఉందా, లేకపోతే రోడ్డు ఉందా అని ఏం ఆలోచన చేయలేదు. గురువుగారు పిలిచారని నేను వెళ్ళిపోవాలి అంటే ఎంతటి నమ్మకం అండి! నమ్మకం లేకపోతే ఏది కూడా నిలబడదండి. తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అని పిల్లలు నమ్మలేదనుకోండి, ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చేసినా ఆనాటి పరిస్థితిలో వాళ్ళకి అలా చెయ్యడమే మేలై ఉండొచ్చేమో, అందుకే వాళ్ళు అలా చేసి ఉంటారని చెప్పేసి మరి వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపడం కంటే మనం అలాంటి తప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయొచ్చుగా. ఒకవేళ తెలుసో తెలియకో వాళ్ళు ఏదో ఒక ప్రయోజన నిమిత్తం ఏదైనా చేయకూడని కర్మ చేశారనుకోండి, అందుకే భగవంతుడు ఎప్పుడు నీ దగ్గర ఒక ఆయుధం పెట్టుకోమన్నాడు. ఏం పెట్టుకోవాలి ఆయుధం? క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కిం కరిష్యతి. దుర్జనుడు అంటే మన లోపటే ఉన్నాడండి. ఎవరైనా నన్ను తిట్టారు, అబ్బో నన్ను ఇంత పెద్ద మాట అంటారా అని చెప్పి నీ కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే దుర్జనుడు ఎక్కడున్నాడు? నీ లోపటే ఉన్నాడు. ఎవరో దుర్జనులు కాదు, నీ లోపటే ఉన్నాడు. ఆ దుర్జనుడికి మనమే రోజు ఏం చేస్తున్నాం? ఆహుతులు ఇస్తున్నామండి. ఎలాంటి ఆహుతులు ఇస్తున్నాం? నిన్నెవరైనా తిట్టారు అనగానే వాడిని పిలుస్తున్నాం, రారా బాబు, నేను ఎప్పుడు సాత్వికంగా ఉంటాను, నా కోపంతో ఏమనాలో అర్థం కాదు,
మరి కోపంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి మాటలు మాట్లాడాలో నువ్వు రా నాయనా అని చెప్పి మన లోపట ఉన్నటువంటి దుర్జనుని పిలుస్తామండి. ఎందుకంటే 3 గుణాలు మన లోపట ఉన్నాయి కదండీ! ఇప్పుడు మనం ఏం చేస్తాం? సత్వగుణాన్ని దాచిపెట్టేసి తమో గుణ స్వరూపమైనటువంటి దుర్జనుడిని పిలిసి వీడేదో మనల్ని తిడుతున్నాడు చూసుకో అంటాం అన్నమాట. అందుకే అంటే నేను తల్లిదండ్రుల గురించి ఎందుకు చెప్పానంటే, మనల్ని ఎంతగా ప్రేమ, ఆదరణల చేత పెంచినా ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరూ మనం పూర్వజన్మలో చేసిన ఆ పాపము, పుణ్యము సంబంధించిన కర్మలు ఉంటాయి కదండీ! ఆ కర్మలు ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి మనల్ని తప్పుదోవలో పట్టిస్తూ ఉంటాయి. సృష్టిలో ఏ ప్రాణి అయినా తప్పు చేయకుండా ఉండేటటువంటి స్వరూపం ఏదైనా ఉంటుందా చూడండి. ఎంత సన్మార్గంలో ప్రవర్తించేటటువంటి ప్రయాణం చేసే వ్యక్తి అయినా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు. ఎందుకంటే మనిషిగా పుట్టాడండి. మనిషిగా పుట్టాడు అంటే పాపము, పుణ్యము 2 ఉన్నాయి. ఒకవేళ ఇతనికి పుణ్యాలే ఉండి ఉంటే అసలు మనిషిగా పుట్టి ఉండేవాడు కాదు. అందుకే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తున్నారు? మీరు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే. మీ అతృణో పతితో వహ్ని స్వయమేవ ఉపశమ్యతి అంటున్నారు. అంటే ఏంటంటే ఎండుగడ్డి లేని చోట అంటే తడిగడ్డి ఉన్న చోట నిప్పు పడిందండి. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఎండుగా ఉన్నటువంటి గడ్డి దగ్గర ఒక అగ్గిపుల్ల పడిందనుకోండి, అగ్గి గీసినటువంటి మంట నిప్పు పడిందనుకోండి, అక్కడ ఒక పెను ప్రమాదం జరుగుతుంది. అలా కాకుండా మరి తడిగా ఉన్నటువంటి గడ్డి దగ్గర అంటే పచ్చగడ్డిలో నిప్పు పడటం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఏ విధమైన ప్రమాదం ఉండదు. అందుకే క్షమ అనేటటువంటి ఆయుధం గనక మన దగ్గర ఉందనుకోండి, ఏ దుర్జనుడు కూడా మిమ్మల్ని ఏ క్షణంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టడానికి అతడు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఫలితాలన్నీ కూడా శూన్యమైపోతాయి. బూడిదలో పోసినా మరి పన్నీరులాగా అతడు చేసినటువంటి అతడు మాట్లాడకూడని విధంగా మాట్లాడినా మరి చెయ్యకూడని విధంగా అతడు చేసినా అతడికి మాత్రం ఏ విధమైనటువంటి నష్టం రాకుండా ఈశ్వరుడు ఎప్పుడు కాపాడుతాడు? తన దగ్గర క్షమ అనేటటువంటి ఆయుధం ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళందరికీ ప్రమాదం జరగదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి గుణం ఉండాలి? తితిక్ష్వ ఓర్చుకోగలిగినటువంటి గుణం ఉండాలి. ఓర్పు ఎవరిలో అయితే అధికంగా ఉంటుందో వాళ్ళు నన్ను తొందరగా చేరుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే అంటే బుద్ధియుక్తో సమత్వ బుద్ధి ఉండాలి. సమత్వ బుద్ధి కలిగి మీరు కర్మ చేస్తూ ఉన్నారు అంటే ఇతడు దుర్జనుడు అనేటటువంటి భేదభావం లేదు, ఇతడు సజ్జనుడు అనేటటువంటి భేదభావము లేదు. అందరిలో ఈశ్వరుడిని చూస్తూ మనకు భగవంతుడు ఏ పనైతే అప్పచెప్పారో ఆ పనిని మనం చేస్తూ ఉన్నామనుకోండి, అలా చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చెప్పాడండి, జహాతి విడిచిపెట్టాలి. ఎక్కడ? ఇహ ఈ లోకంలో మనం చేసే కర్మల యొక్క ఫలితాలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఉభే సుకృత దుష్కృతే సుకృతములు దుష్కృతములండి. అంటే మనం ఒక పనిని చేసినప్పుడు అది మంచి పని కావచ్చు, లేకపోతే చెడు పని కావచ్చు. మంచి పని వలన వచ్చేటటువంటి ఫలితాలు, చెడు పని వలన వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం ఏం చేయాలట? ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలట. ఈశ్వరుడికి గనక మనం సమర్పణ చెయ్యగలిగితే అది ఏమవుతుంది అనంటే ఆ కర్మ మనకు గొప్పదైన సిద్ధిని ప్రసాదిస్తుందట. అంటే మనం ఒక పనిని చెయ్యడానికి మాత్రమే అధికారాన్ని కలిగి ఉన్నాము కానీ ఆ పని వలన వచ్చేటటువంటి సుకృతములు దుష్కృతములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈశ్వరుడికి విడిచిపెట్టడం గనక మనకు ఈ లోకంలో చేతనైతే మాత్రం మనం దాని వల్ల గొప్పదైనటువంటి యోగమును పొందుతామంటున్నారు. అంటే భగవద్గీతలో ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ చెప్పబడిన శ్లోకాల అర్థమంతా మళ్ళీ
ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరణ చేస్తున్నారన్నమాట. ఇంతకు ముందు ఏమన్నారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడానికి అధికారం ఉంది, కర్మ ఫలితాలు కోరకూడదు అని చెప్పేసి చక్కగా వివరణ చేసి మరి అల్పమైనటువంటి అంటే దేహ సంబంధమైన ప్రయోజనాన్ని కోరుకుంటూ చేసినటువంటి కర్మలన్నీ కూడా అంటే ఫలితాన్ని కోరుకొని చేసిన కర్మలన్నీ కూడా అల్పమైనవి కాబట్టి అధిక ప్రయోజనమైనటువంటి కర్మలనే చెయ్యాలి. అలా కర్మ చెయ్యాలి అంటే మీకు సమత్వ బుద్ధి ఉండాలి. బుద్ధి యోగమును సంపాదించుకోండి. బుద్ధి యోగం అంటే ఏమన్నారు? నేను ఆత్మనే అనేటటువంటి జ్ఞానముతో కూడి కర్మ చెయ్యండి. ఈ దేహమే నేను అనుకుంటే దీనికి సంబంధించిన కులం గుర్తొస్తుంది, తల్లిదండ్రులు గుర్తొస్తారు, భార్య బిడ్డలు గుర్తొస్తారు, ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు గుర్తొస్తాయి. ఇవన్నింటినీ పట్టించుకున్నప్పుడు మనం ఒకటి చూసి భయపడతాం. అయ్యో ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఎదురిస్తామని వాళ్ళని చూస్తే భయపడిపోతాం. ఇంకెవరికైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి అంటే అయ్యో వాడు నా తోడబుట్టిన వాడు కదా, వాడిని నేను ఎలా శిక్షిస్తాను? లేకపోతే ఎవడైనా తప్పు చేసిన వాడు ఉంటే ఏమోలే పాపం వాడి పాపాన వాడే పోతాడు, వాడు అసలే నాకు మా అన్నయ్య గారి కొడుకు, వాడిని మనం ఎలా శిక్షిస్తామని మనం ఏం చేస్తాం? దేహ సంబంధమైనటువంటి విషయాలతో కూడితే మాత్రం మనమందరం పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. భగవంతుడు అంటున్నారు, మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, నేను ఈ శరీరము కాదు, శరీరంలో ఉన్న ఆత్మ స్వరూపమే నేను. నన్ను నేను తెలుసుకోవాలి అంటే ఈ దేహంతో నేను చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? ధర్మంతో కూడినవై ఉండాలి. ఫలితాన్ని ఈశ్వరుడికి విడిచిపెట్టాలనేటటువంటి జ్ఞానముతో కూడిన కర్మ నిన్ను రక్షణ చేస్తుంది. అంటే ఒక కర్మ మనల్ని రక్షించాలి అంటే ముందు నువ్వెవరు? నేను ఆత్మని. నువ్వు ఆత్మని అన్నప్పుడు పరోపకారం నిమిత్తంగానే నువ్వు కర్మ చెయ్యాలి. నువ్వు ఆత్మవి అన్నప్పుడు నీకంటూ ప్రత్యేకమైన ఏ కోరికలు ఉంటాయి? నేను ఈ దేహము అనుకున్నప్పుడు నా కుటుంబానికి సంబంధించి కొంత డబ్బు ఉంటే బాగుండు, పెద్ద ఉద్యోగం ఉంటే బాగుండు, ఇలా ఎన్నెన్నో కోరుకుంటామండి. నేను ఈ శరీరంలో కొద్ది రోజులు మాత్రమే నివాసం ఉంటాను, ఈ శరీరంతో నేను ఉన్నన్ని రోజులలో నేను జీవించి ఉన్నంత కాలం పరులకు ఉపకారం చేసే నిమిత్తంగానే కర్మలు చేస్తాను. ఆ చేసినటువంటి కర్మలన్నీ కూడా కర్మనైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకానికి ఉపకారం చేసే నిమిత్తంగానే కర్మలు చెయ్యాలి తప్ప మరి నా సొంత ప్రయోజనం అంటూ ఏమీ ఉండకూడదు. ఆత్మ అనే జ్ఞానం ఉన్నప్పుడు సొంత ప్రయోజనాన్ని విడిచిపెడతాం. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు స్వార్థంతో కూడి ఫలితాన్ని కోరుతూ కర్మ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బుద్ధి యోగం అంటే ఏమన్నారు? నేను ఆత్మనే కాని దేహం కాదు అనే భావన మీ మనసు నిండా నిబిడీకృతమై ఉన్నప్పుడే నువ్వు చేసే కర్మ యందు ఏం చేస్తావు? ఆ ఫలితాలు కోరకుండా ఫలితాలన్నీ కూడా ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ నువ్వు కర్మ చేస్తావు. అందుకే ఆయన ఇలాంటి కర్మ చేయాలి ఈ లోకంలోనే. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టక పూర్వమే నువ్వేం చేయాలి? నువ్వు చేసేటటువంటి సమస్త కర్మల యొక్క సుకృత దుష్కృత ఫలాలన్నీ కూడా ఈశ్వరుడికి విడిచిపెట్టు. అలా విడిచిపెట్టడానికి నీకున్నటువంటి ఏకైక గొప్పదైనటువంటి వస్తువు నువ్వు ఆత్మవే కాని ఈ దేహం కాదు. ఈ భావన మీదనే భగవద్గీత మొత్తం నడిపిస్తారండి. నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానం గుర్తుపెట్టుకో. ఈ దేహమే నేను అనుకుంటే స్వార్థం అనేటటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. ఆత్మని అన్నప్పుడు స్వార్థాన్ని విడిచిపెట్టి పరోపకార నిమిత్తంగా నువ్వు కర్మ చేయడానికి నీ దేహాన్ని ఒక సమిధలాగా ఖర్చు పెడతావు. అలా చెయ్యాలి అని చెప్పేసి కాబట్టి తస్మాద్ యోగాయ యుజ్వస్వ. అందుకే అటువంటి యోగం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఈశ్వరార్పితమైనటువంటి కర్మలను చేయడానికే ఇష్టపడు, యోగమును పొందడానికే సిద్ధపడు. కానీ ఇంకా నాకు ఇది ఉంటే బాగుండు, ఈ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, ఇల్లు పూర్తవుతుందో లేదో, లేకపోతే నాకు ఒక పెద్ద ఉద్యోగం పొందాలనుకున్నాను, ఉద్యోగం వస్తుందో రాదో, ఆ ఉద్యోగంలో నేను గొప్పగా పనిచేస్తానో లేదో, ఇంకా ఏవేవో అంటే దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి కూడా నువ్వు కర్మ చేస్తావు. కానీ ఆ కర్మ ఈశ్వరార్పితమైన కర్మగా మారినప్పుడు నువ్వు సాధించే ఫలాలు కూడా గొప్పగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అంటారు, నా మీద భారం వేసి కనుక మీరు పరులకు ఉపకారం జరిగేటటువంటి కర్మలు చేశారనుకోండి, ఆ కర్మలన్నీ కూడా మిమ్మల్ని
సర్వోత్కృష్టమైనటువంటి స్థితిలో నిలబెడతాయి. అందుకే పరమాత్మ అంటున్నారు, యోగ కర్మసు కౌశలం. అంటే కర్మలయందు నేర్పరితనమే గొప్పదైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది అంటున్నారండి. అంటే యోగ ధనము నువ్వు సంపాదించడానికి కావలసినటువంటి ఉపాయాలు పరమాత్మ చెప్తున్నారు. నీవెవరు? ఆత్మని అన్నప్పుడు నీకు అప్పజెప్పబడినటువంటి శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నీకు ఉపకరణాలు. ఈ ఉపకరణాల చేత నువ్వు లోకానికి ఏం చేయవచ్చు? ఉపకారం చేయవచ్చు. నీ నోటితో భగవన్నామ స్మరణ చెయ్యి. నీ చెవి ద్వారా భగవత్ సంబంధమైనటువంటి మంచి విషయాలను వింటూ ఉండు. ఇంకా నీ నోటితో భగవన్నామాన్ని పలుకుతూ ఉండు. నువ్వు అనుభవించే ప్రతి సుఖాన్ని కూడా ఎలా అనుభవించాలి? ధర్మంతో కూడినటువంటి విషయ సుఖాన్ని అనుభవించు. ఇలా ప్రతిదీ కూడా భగవదర్పితమైన కర్మగా మారుస్తూ ఉన్నప్పుడు నువ్వు యోగమును పొందుతావు. అంటే మనం అందరం యోగమును పొందాలి అంటే ఏం చేయాలి? ఈ దేహమే నేను అనే భావన విడిచిపెడితే తప్ప లోకానికి ఉపకారం చేసేటటువంటి కర్మలను చేయడంలో మనం నిష్ణాతులం కాలేము. అంటే మనం గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి. గొప్ప ప్రయోజనం పొందాలి అంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ శరీరంతో నువ్వు ఉన్నప్పుడే చెయ్యాలి. సుకృత దుష్కృతాలతో కూడిన కర్మలన్నీ జహాతి, విడిచిపెట్టు. ఒక పనిని చేస్తుంటే ఫలాల పట్ల ఆసక్తి లేకుండా సత్వగుణ సంపన్నుడవై నువ్వు కర్మ చేసినప్పుడు ఆ కర్మ నీకు గొప్పదైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఆత్మానుభూతిని పొందడం కంటే ఈ లోకంలో గొప్పదైన ప్రయోజనం ఏది కూడా లేదు. కాబట్టి దేహ సంబంధమైన విషయ వాసనల నుండి బయటపడడానికి భగవంతుడు మన అందరికీ చెప్తున్నారు, ఒక పని చేసేటప్పుడు నాకు ఉపయోగపడుతుందా? 10 మందికి మేలు జరుగుతుందా? నీకొక్కడికే ఉపయోగపడుతుందంటే ఆ పనిని విడిచిపెట్టి అదే పనిని 10 మందికి ఉపయోగపడేలాగా దాన్ని ఎలా మార్చవచ్చో మరి నువ్వు ఆలోచన చేసి, నీకు ప్రయోజనం రాకపోయినా పరులకు ఉపకారం జరిగేలాగా నువ్వు ఆ పనిని చేసినప్పుడు ఆ పని నీకు గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని పరమాత్మ అంటున్నారు. అంటే దేహ సంబంధమైన ఆలోచన ఉన్నప్పుడేమో మనం స్వార్థంగా ప్రవర్తిస్తామండి. ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు అనుకున్నామనుకోండి, అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు నాకు ఓ పని అప్పచెప్పారు, నేను ఆ పనిని చేయాలి అంటే భగవంతుడు పరులకు ఉపకారం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి పనిని అప్పచెప్తారు. మనం ఏం చేస్తామంటే మనకిచ్చిన దానికంటే అవతల వాళ్ళ దగ్గర ఉన్నది గొప్పదిగా ఆలోచన చేస్తాం. బాగా పాడగలిగిన వ్యక్తి అనుకుంటాడు, అబ్బా గొప్ప మాటలు చెప్పడం వస్తే బాగుండు అనుకుంటాడు. గొప్పగా మాటలు చెప్పడం వచ్చినవాడు, అబ్బా నాకు చక్కగా పాటలు పాడితే బాగుండు అనుకుంటాడు. ఒక సంగీతం నందు ప్రావీణ్యత ఉన్నటువంటి వారు నాట్యమునందు ప్రావీణ్యత ఉంటే బాగుండు అనుకుంటారు. మరి ఇలా ఒక్కొక్కరు తమ యొక్క స్థాయిని దాటేసి నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అంటే భగవంతుడి యొక్క కార్యం నడవాలి అంటే లోకంలో ప్రతి ఒక్క పని చేసే వాళ్ళు ఉండాలి, ఊడ్చే వాళ్ళు ఉండాలి, మరి మరి అంటే రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళు ఉండాలి, ఇంకా అట్టడుగు స్థాయిలో సేవకు సంబంధించినటువంటి సేవకులు ఉండాలి. అంటే లోకంలో అన్ని రకాలైనటువంటి వృత్తులు, అన్ని రకాలైనటువంటి ఆ ఏవైతే పనులున్నాయో అవన్నీ చేసేవాళ్ళు గనక లేకపోతే ఈ సృష్టి ఎలా జరుగుతుందండి? ఈశ్వరుడు తన యొక్క జగత్తును తాను సుందరంగా తీర్చిదిద్దుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైనటువంటి విషయాల మీద ఉన్న ఆసక్తి చేత మనకు భగవంతుడు అప్పచెప్పినటువంటి పనిని చేయడంలో మనం అందరం ఆలోచన చేస్తూ ఉంటాం. అబ్బా నేను ఈ పని చేయడం ఏంటి, వాడు ఆ పని చేయడం ఏంటి, నేను వాడు ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఇవాళ వాడేమో పై స్థాయిలో ఉన్నాడు, నేనేమో కింద స్థాయిలో ఉన్నానని, మరి పైన వాడేమో నేను గొప్పగా ఉన్నానని అహంకరిస్తాడు, కిందున్న వాడేమో నాకు ఆ స్థాయి లేదని బాధపడతాడు. కానీ అందరి స్థాయి ఒకటే అనేటటువంటి సత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి ఆత్మతత్వమే మన యొక్క అహంకారాన్ని తగ్గించడానికి పరమ ఔషధం అండి. పరమ ఔషధం ఏమిటి అంటే నేను కొద్ది రోజులే ఈ శరీరంలో ఉంటా, ఎన్ని సంపదలో ఉన్నాయండి, కానీ ఆ సంపదలన్నింటినీ అనుభవించకుండానే అతను చనిపోయాడు అనుకోండి, పోని 100 సంవత్సరాలు వచ్చాయి, అతను చనిపోవాలి కదా, ఆ శరీరం పడిపోయిందండి. ఇప్పుడు అతడెవడు? ఇప్పుడు అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ అతన్ని అప్పటి వరకు ఒక పేరుకు గారు అని పెట్టేసి
మనం పిలిచినటువంటి వాళ్ళు ఆ శవాన్ని కిందకి దించండి, ఎంతసేపు మంచం మీద ఉంచుతారు, అలా మంచం మీద ఉంచకూడదు, శవాన్ని కిందకి దించండి, శవానికి అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి మాట్లాడతారు. అప్పటి వరకు ఆయన్ని చూస్తేనే భయపడిన వాళ్ళు, ఆ రోడ్డు మీద పోయేవాడు కూడా ఆ పలానా ఆయన చనిపోయిందంట అని చెప్పేసి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. మనం బయటకి వెళ్తూ ఉన్నప్పుడు మంగళ స్వరూపమైన భగవంతుడు ఉన్నప్పుడు ఎంతో గౌరవించి మాట్లాడిన వాళ్ళు, ఆ శరీరంలో ఉన్న ఈశ్వర చైతన్యం బయటికి వెళ్ళిపోగానే చాలా తక్కువ చేసి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం అంటే పాంచభౌతికమైన శరీరం నందు భగవంతుడు ఉన్నంత వరకే ఆ ప్రాణికి విలువ ఉంటుంది. కానీ మరి మన యొక్క దేహమునందు మనం బయటికి వెళ్ళిపోయాక మన యొక్క దేహానికి విలువ ఉండదు. ఈ శరీరానికి విలువనివ్వాలి. మనం మన యొక్క శరీరం మనం మరణించిన తర్వాత కూడా గొప్పదైన దేహంగా 10 మంది నమస్కరించిపోయేలాగా చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మనం సంపాదించుకోవాలని పరమాత్మ చెప్తున్నారండి. ఎలా? నీవు ఈ శరీరంతో చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? ఈ దేహమే దేవాలయం అని నమ్మితే, ఈ దేహంలో ఉన్నటువంటి భగవంతుడే నువ్వని తెలిస్తే, ఆ భగవంతుణ్ణి నువ్వు అనుభూతి చెందినట్లయితే నీ శరీరము చేత నువ్వు ఎవరు నీకు నమస్కారం చేసినా నువ్వు ఆశీర్వాదం చేస్తే వారి యొక్క శ్రేయస్సు నిర్ణయించబడుతుంది. వారికి గొప్పదైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఆ స్థితి నువ్వు సంపాదించుకోవచ్చని ఇన్ని శరీరాలలో అంటే 84 లక్షల రకాల ఉపాధులలో భగవంతుడు ఉన్నప్పటికీ తనను తాను తెలుసుకుని దైవంగా మలుచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఒక్క మనిషికే ఉన్నాయండి. బుద్ధి చైతన్యాన్ని పరమాత్మ మనకిచ్చి ఆయన అంటున్నారనమాట, యోగ కర్మసు కౌశలం. నీ యొక్క నేర్పరితనము, నీవు కర్మలయందు చేసేటటువంటి నేర్పరితనము నీకు యోగమును ప్రసాదిస్తుందని చెప్తున్నారండి. యోగం కావాలి అనుకుంటేనేమో మనము చేసేటటువంటి ప్రతి కర్మ యొక్క ఫలితం ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ, చేసే ప్రతి కర్మ కూడా ఆత్మ సంబంధమైన కర్మగా మార్చుకుంటూ, అంటే పరోపకార నిమిత్తం కర్మను చేస్తూ 10 మంది యొక్క శ్రేయస్సే నా శ్రేయస్సు అంటూ ఎవరైతే కర్మను చేయడానికి సిద్ధపడతారో అలా సిద్ధపడినటువంటి వారు యోగమును పొందుతారని కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియజేస్తున్నారు. నీలో ఉన్న సత్య ఆత్మ నీకు దొరకాలి అంటే నువ్వు చేసే కర్మయందు నేర్పరితనమే. నేను ఆత్మని అనుకుంటే స్వార్థం ఉండదు, నేను ఈ దేహము అనుకుంటే స్వార్థం ఉంటుంది. ఆత్మగా నువ్వు కర్మ చేసే ప్రయత్నం చేయాలంటే దానికి నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి ఆ పూజ, స్మరణ, జపము, తర్వాత ఇలా ప్రతిదీ కూడా భగవదర్పితంగా మనం కర్మ చేస్తున్నప్పుడు, అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సుప్తే రుత్తాయ సుప్త్యంతం బ్రహ్మ ఏకం ప్రవిచించయామంటారు. అంటే ఉదయం లేచినప్పటి నుంచి పరమాత్మను పడుకునేంత వరకు కూడా బ్రహ్మమే నేను అని చెప్పేసి ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళు బ్రహ్మమునే పొందుతారు. బ్రహ్మము నిర్ణయించినటువంటి సత్కర్మనే చేస్తారనమాట. అందుకే ప్రతి ఒక్కరికి ఏవం నిరంతర అభ్యాస బ్రహ్మైవాస్మీతి వాసన హారత్య విద్యా విక్షేపాన్ రోగా నివరసాయనం. మనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఔషధాన్ని వేసుకుంటే ఎలా అయితే మన యొక్క రోగము ఉపశమిస్తుందో, అదే విధంగా ఈ భవరోగంలో నుంచి బయటపడాలంటే కూడా మనం వేసుకునేటటువంటి టాబ్లెట్ ఎలా ఉండాలంటే ఏవం నిరంతరం అంటే కంటిన్యూస్ గా అభ్యస్త బ్రహ్మ ఏవాస్మీతి, బ్రహ్మమే నేను అని చెప్పేసి ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తారో, హరత్య విద్య, హరతి అంటే వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుంది? అవిద్య, ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానము వెళ్ళిపోతున్నది. హరత్య విద్యా విక్షేపాన్, అవిద్య వల్ల మనం ఏదైతే పోగు చేసుకున్నామో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మంచి వాళ్ళు, ఇలా మనం పోగు చేసుకున్నటువంటి ఏదైతే ఈ విక్షేపం ఉందో ఇదంతా కూడా ఏమవుతుంది? జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కాలిపోతుంది. మనల్ని మనం ఏం తెలుసుకోవచ్చు? నేను బ్రహ్మమే అనేటటువంటి భావన నిన్నేం చేస్తుంది? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును నేనే అని చెప్పి మీరు చేసిన స్మరణ, మీ చేత సత్కర్మలు చేయించి మీరు చేస్తున్న ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ మీరు భగవంతుడితో గనక అనుబంధాన్ని పెంచుకుని భగవద్ అనుభూతితో కూడి భగవంతుడితో ఐక్యమైతే మీరందరూ కూడా
పరమాత్మ స్వరూపంగా నిలబడవచ్చని శంకరాచార్యుల వారు కూడా చెప్తున్నారు. అన్నింటికీ మూలం నేను బ్రహ్మమే అనేటటువంటి భావన మర్చిపోకండి. నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. అది రామ అంటూ గుర్తుపెట్టుకుంటారా, శివ అంటూ గుర్తుపెట్టుకుంటారా, గురుదేవా అంటూ గుర్తుపెట్టుకుంటారా, ఎలా గుర్తుపెట్టుకుంటారనేది అది మీకు భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి విధి విధానాలను బట్టి మీరు ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. మీరు ఒక భగవంతుడిని స్మరణ చేస్తున్నారంటే మీరు రాముడిని స్మరణ చేస్తున్నారనుకోండి, మీరు రాముడుగా మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు, రాముడి రూపంలో మిమ్మల్ని మీరు దర్శనం చేసుకుంటున్నారు. శివుడు అని చెప్పేసి మీరు పిలుస్తున్నారు అనుకోండి, మీరు శివుడిగా మిమ్మల్ని మీరు దర్శనం చేసుకుంటున్నారు. సాయి అంటున్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు సాయి అని చెప్పేసి దర్శనం చేసుకుంటున్నారు. గురుదేవా అనుకుంటున్నారు అనుకోండి, మరి గురుస్వరూపంలో మిమ్మల్ని మీరు స్మరణ చేసుకుంటున్నారు. అంటే ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే కాబట్టి మీరు ఏ స్వరూపంలో మీరు భగవంతుణ్ణి మీ యొక్క హృదయ పీఠమునందు కూర్చోబెట్టినా ఆ స్వరూపం వేరొకరిది కాదు, మీ రూపాన్నే మీరు స్మరణ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ నామాన్ని విడిచిపెట్టకుండా ఆయన శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి సత్యాన్ని ఆచరించేటప్పుడు ఏం చేయాలి, నేను ఆత్మని, నేను తప్పు చేయకూడదు, తప్పు చేస్తే అది దేహ సంబంధమైన విషయం, నేను ఆత్మని అనుకున్నప్పుడు పరులకు ఉపకారమే తప్ప అపకారం చేయకూడదని ప్రతి క్షణాన్ని కూడా భగవద్ అనుభూతిని పొందుతూ భగవదర్పిత కర్మను ఎవరైతే వివేకంతో కూడి కర్మ చేస్తారో ఆ కర్మ మిమ్మల్ని మీకు యోగమును ప్రసాదిస్తుందని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నారు, నీవు సత్య ఆత్మవే కానీ నీవు దేహం కాదు. ప్రతిరోజు మనం ఇలా వినగా వినగా ఏమవుతుంది, తినగా తినగా వేప తీయగా మారినట్టుగా నేను ఈ దేహం కాదనే భావన కూడా మన మనసులో పదిలపడినప్పుడు ఆత్మగా నువ్వు ఉండడానికి, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి గొప్పదైనటువంటి ఆలోచన ఏంటి అంటే నేను బ్రహ్మమే అనేటటువంటి ఆలోచన అనుక్షణం కూడా ఉండాలని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటారు. అంటే నేను పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ, అంటే పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మయే నేను అనేటటువంటి జ్ఞానం గుర్తు పెట్టుకోండి. తత్వము, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, నేను పరమాత్మనే అయ్యున్నాను అనేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరూ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మీరు బ్రహ్మమవుతారు. బ్రహ్మము కావాలి అంటే ముందు మంత్రస్మరణ చెయ్యండి. మంత్రస్మరణ చెయ్యగా చెయ్యగా మనం చేసే ప్రతి పని పరులకు ఉపకారం కలిగించే కర్మలు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు మనల్ని ఏం చేస్తారు, ఈశ్వర స్వరూపంగా నిన్ను పరమాత్మ తయారు చేస్తారు. ఒక శిలను ఏం చేస్తూ ఉంటాడు శిల్పి, మరి తాను ప్రయత్నము చేత శుద్ధితో ఏం చేస్తుంటాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ శిల ఎన్నో రకాలైనటువంటి ఆ దెబ్బలను ఓర్చుకుంటుంది. అలా ఓర్చుకున్నటువంటి కొద్ది రోజుల తర్వాత మరి ఆ శిల ఏమవుతుంది, శిల్పంగా మారి దేవాలయంలో దేవతా స్వరూపంగా మారి అందరికీ ఆశీర్వాదం చేసినట్టు మనం కూడా ఏం చేయాలి, నేను బ్రహ్మమే అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మమును పొందడానికి నువ్వు చేసేటటువంటి నిష్కల్మషమైనటువంటి నిష్కామ కర్మయే నిన్ను పరమాత్మగా మారుస్తుందని మరి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తున్నారు. గొప్పదైన శ్లోకం అండి. నేను ఆత్మని అని గుర్తుపెట్టుకోండి. ఆత్మని అన్నప్పుడు మీరు చేసే ప్రతి కర్మ ఫలితం ఈశ్వరుడికి సమర్పణ చేయండి ఈ దేహంతో ఉన్నప్పుడే. మరి ఆత్మగా మీరు కర్మ చేయడానికి సిద్ధపడండి. ఎవరైతే నేర్పరితనంతో వివేకంతో కూడిన కర్మ చేస్తారో ఆ కర్మయే మీకు యోగాన్ని తీసుకొస్తుంది. కానీ ఆలోచన లేకుండా చేసిన కర్మ, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, తిన్నామంటే తిన్నాం, చేస్తున్నామంటే చేస్తున్నామని ఒక పశువులాగా జీవించకండి. ఒక ఆత్మస్థితిలో నిలబడటానికి, బ్రహ్మమును పొందడానికి, మోక్షార్థిగా నువ్వు ప్రతిక్షణము కూడా కర్మ చేయవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. యోగ కర్మసు కౌశలం. మరి నేర్పరితనం ఉండాలి మీరు చేసే కర్మ, వివేకం ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. శాశ్వతమైనది ఆత్మ కాబట్టి ఆత్మగా నిలబడటానికి ప్రతి ఒక్కరూ కూడా సత్కర్మ చేయమని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆయన రేపు మనకి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉంటే సమాధి స్థితిని పొందుతామో కూడా చెప్తున్నారండి. సమాధి స్థితిని చెప్పేటటువంటి శ్లోకాలు రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरणोद निराकरणमस्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांतिः। स्वस्ति।